దైవజనులు రాజశేఖరయ్య గారి ద్వారా, అలాగే జాన్ వెస్లీ గారి ద్వారా, ప్రత్యేకంగా మొదటి రోజు దైవజనులు రాజశేఖరయ్య గారు వర్తమానం అందించేటప్పుడు నేను ఇక్కడే కూర్చొని నా మట్టుకు నేను ఏడ్చా. దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటే హృదయం ఇట్లా పిండబడినట్లుగా అయిపోయింది. నేను మాత్రమే కాదు, ప్రతి దైవజనుడు, అలాగని దైవ సేవకులు మాత్రమే కాదు, మొదటి రోజు కూడికొచ్చిన ప్రతి బిడ్డ, అవును కదా, నేను ప్రతిష్ఠించబడిన జనం కదా, అమ్మ కడుపులో రూపించబడేటప్పుడే జనములకు ప్రవక్తగా దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు కదా, నేను అనామకుడిని అనుకుంటున్నానే, ఎందుకు కొరగాని వాడిని, పనికి మాలిన వాడిని అనుకుంటున్నానే, నేను నిష్ప్రయోజకుడిని నా ఆలోచనలో నేను అనుకుంటున్నానే. అయ్యో నా దేవుడు తల్లి గర్భంలో రూపించబడేటప్పుడే జనములకు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడని ఆ వాక్యం విన్న తర్వాత ప్రతి క్రైస్తవుడు ఆ వాక్యం విని పశ్చాత్తాపడటానికి, కనువిప్పు కలిగి బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నేను మీకు అందించబోయేటువంటి సందేశం, జనములకు ప్రవక్తగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ప్రవక్తను జనములకు ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అతనిని ఏర్పరచుకోవటం మాత్రమే కాదు, అతని భార్యను, దేవుడు ఆయనకి ఇచ్చిన పిల్లలను, చివరికి ఆ కుటుంబం అంతటిని దేశానికి ఒక ప్రవక్తల కుటుంబంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆ కుటుంబాన్ని గూర్చి ఈ రాత్రి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా హృదయపు లోతులో నుంచి మీ అందరినీ దీవిస్తున్నాను. ఆ ప్రవక్త కుటుంబం ఇశ్రాయేలు దేశంలో ఎలా ఉందో ఈ భారత గడ్డ మీద నీవు, నీ కుటుంబం నా ప్రభు కొరకు అలా నిలవబడుదురుగాక. ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో నీ కుటుంబాన్ని నా దేవుడు ఆ రీతిగా నిలవబెట్టునుగాక. ఏ కుటుంబం? ఆ కుటుంబం మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం ఏంటి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో నేనును, యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను, సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. దైవజనుడైన యెషీ, ప్రవక్తగా పిలువబడుతున్న యెషీ, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో తాను ఎలా ఉన్నాడో, తాను మాత్రమే కాదు, దేవుడు తనకు అనుగ్రహించిన కుటుంబం, దేవుడు తనకు అనుగ్రహించిన పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎలా ఉన్నారో తన కుటుంబాన్ని గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇదిగో నేను మాత్రమే కాదు, యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను, సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సూచనలుగా మహత్కార్యాలుగా మేమున్నాము అంటున్నాడు. నా హృదయంలో దేవుడు పెట్టిన భారం ఏంటంటే, ఈ వాక్యం మీతో పంచుకోవటంలో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఈ మహబూబ్ నగర్ పట్టణంలో, ఈ భారతదేశంలో ఒక్కొక్క క్రైస్తవ కుటుంబాన్ని ఒక యెషయి కుటుంబంలాగా నా దేవుడు స్థిరపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ తరంలో యెషయి కుటుంబం ఇశ్రాయేలు దేశంలో ఎలా ఉందో, జనములకు ప్రవక్తగా పిలువబడిన నీ కుటుంబాన్ని, జనములకు ప్రవక్తగా పిలువబడిన నీ పిల్లలను, జనములకు ప్రవక్తగా పిలుచుకున్న నీ సంఘాన్ని ఈ తరంలో ఈ అన్ని ప్రజల మధ్యలో సూచనగా, మహత్కార్యాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని నిలవబెట్టాలని ఆకాశమందలి దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాగ్దానం ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో ఆ కృపగల దేవుడు నెరవేర్చునుగాక. యెషయా ప్రవక్త ఏమని సాక్ష్యం చెప్పాడో,
నేను కానీ నా పిల్లలు కానీ దేవునికి అవమానం తెచ్చేవాళ్ళగా మేము లేవు. దేవుని నామం దూషించబడేటట్లుగా మేము లేవు. అన్ని ప్రజల మధ్యలో దేవుని నామం అవహేళన చేయబడేటట్లుగా నేను కానీ నా పిల్లలు కానీ లేం. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నా కుటుంబం ఎలా ఉంది అంటే ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా నా కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టాడు అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలందరిలో యెషయి ప్రవక్త ఓ ప్రత్యేకమైనటువంటి వాడు. అసలు ఈ యెషయి ప్రవక్త రాసినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథాలన్నింటిలో ఒక దివ్యమైనటువంటి గ్రంథం. యెషయి గ్రంథాన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే మినీ బైబిల్ అని పిలుస్తారు. చెప్పండి, ఏమని పిలుస్తారు? మినీ బైబిల్. దీన్ని మినీ బైబిల్ అని పిలవటానికి కారణం ఏంటంటే యెషయి గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ అంతట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 54. అయితే నీకే అవార్డు వచ్చేటట్టుందన్నా. రైట్, ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. అద్భుతం ఏంటంటే ఈ యెషయి గ్రంథం తప్పించి తతిమ 65 గ్రంథాలు మనం చదివితే ఈ 65 గ్రంథాల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సమాచారాలన్నీ ఈ ఒక్క యెషయి గ్రంథంలోనే ఉన్నాయి. సృష్టి ఆరంభం యెషయి గ్రంథంలో ఉంది. ప్రవక్తలు రాసిన ప్రవచనాలు యెషయి గ్రంథంలో ఉన్నాయి. వాటికి మించి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి జననాన్ని గూర్చిన అద్భుతమైన సమాచారం యెషయి గ్రంథంలో రాసి ఉంది. అంతేనా? యేసుక్రీస్తు వారి శిలువ మరణం, యేసుక్రీస్తు వారి సమాధి, ఆయన పునరుద్ధానుడై సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచే ఆ విషయం యెషయి గ్రంథంలో రాసి ఉంది. అంత మాత్రమే కాదు సుమి, మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వస్తే రెండవ రాకడలో యోధా గోత్రపు కొదమ సింహంగా ప్రభువారు రాబోతున్నారని యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గూర్చి కూడా యెషయి గ్రంథంలో రాసి ఉంది. అంతేనా? మనం చదువుకుంటూ వెళ్తే ఈ భూమి మీద జరగబోయే 1000 ఏండ్ల పరిపాలన గూర్చి, దానికి మించి నిత్యత్వాన్ని గూర్చి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ సమాచారాలన్నీ ఒక్క యెషయి గ్రంథంలోనే దేవుడు పొందుపరిచాడు. అందుకనే యెషయి గ్రంథాన్ని మినీ బైబిల్ అని పిలుస్తారు. అంత మాత్రమే కాదండి, యెషయి గ్రంథాన్ని 2 భాగాలుగా విభజిస్తే మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనకు సూచనగా, తతిమ 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనకు సూచనగా, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ఆ 38వ అధ్యాయం 40వ అధ్యాయం నుంచి ప్రారంభమైనట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఆఖరి అంశం ఏంటంటే యెషయి ప్రవక్తను బైబిల్ పండితులు పాత నిబంధన కాలపు అపోస్తులుడైన పౌలు అని పిలుస్తారు. విన్నారు ఈ మాట? పాత నిబంధన కాలపు చెప్పాలి, పాత నిబంధన కాలపు అపోస్తులుడైన పౌలు. క్రొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు ఎంత సేవ చేశాడో, ఎంత అద్భుతమైన పుస్తకాలు రాశాడో. పాత నిబంధనలో కూడా ఈ యెషయి భక్తుడు అంత అద్భుతమైన పుస్తకాలు రాశాడు. దేవుడు ఇంత గొప్ప ప్రత్యక్షత, ఒక సూచనగా తనను తన కుటుంబాన్ని ఆ తరంలో దేవుడు నిలవబెట్టడానికి యెషయిలో నుండి 4 శ్రేష్టమైన లక్షణాలు మీతో పంచుకుంటా. నా ప్రార్థన, ఆ కాలంలో ఇశ్రాయేలు దేశం అంతటిలో ఒక్క యెషయి దేవునికి దొరికాడేమో, ఈ తరంలో, ఈ కాలంలో, ఈ స్థలంలో ప్రతి కుటుంబం ఒక యెషయి కుటుంబంలాగా నా దేవుని కొరకు ప్రతిష్ఠించబడును గాక. ఈ తరపు యెషయి కుటుంబాలుగా నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టును గాక. ఈ యెషయిలో మనం నేర్చుకునే మొట్టమొదటి మాట ఏంటంటే, యెషయి ఇంట గెలిచి రచ్చ గెలిచినటువంటి వాడు. చెప్పండి. ఒకడు రచ్చ గెలవాలంటే ముందు ఏది గెలవాలి? చెప్పాలి.
కొంతమంది పరిస్థితులు ఎట్లుంటాయంటే, ఇంట్లో ఈగల మోత తెలీదమ్మా ఇది, ఇంట్లో ఈగల మోత బయట పలకి మోత అంటారు. బయట మంచి పేరు ఉంటుంది, ఇంట్లో మాత్రం ఈగల మోత అన్నట్లుంటుంది. ఈ యెషయా ప్రవక్త ఎవరో తెలుసా? మొదట ఎంట గెలిచాడు, ఆ తర్వాత దేశాన్ని గెలిచే ప్రవక్తగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ద్వారా నీ సంఘంలో ఒక బలమైన కార్యం దేవుడు జరిగించాలంటే మొదట నీ ఇంటిలో గెలిచిన తండ్రిగా నువ్వు ఉండాలి. సేవక, ఓ దైవజనుడిగా దేవుడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించాలంటే మొదట కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని చక్కగా కట్టుకున్నటువంటి వాడివై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమిటయ్యా ఇతడు ఇంట గెలిచి రచ్చ గెలిచింది అంటే, యెషయా ప్రవక్తలో ఉన్న ఒక అద్భుతమైన అంశం. యెషయా చిన్న వయసు నుంచే దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతూ మంచి యవన వయసు వచ్చేసరికి యెహోవా కాడి మోయటానికి తనను తాను సమర్పించుకున్నాడు. నడి వయసులో ప్రభు దగ్గరికి వచ్చిన వాడు కాదు, వృద్ధాప్యంలో దేవుని ఆశ్రయించిన వాడు కాదు, లోకంలో అనుభవించాల్సినంత అనుభవించి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ముదుసలి ప్రాయములో దేవుని యొద్దకు వచ్చిన వాడు కాదు. నిండు యవన వయసులో తనకు మంచి ఆరోగ్యము యవనం ఉండగానే నిండు యవన వయసులో దేవుని పని చేయటానికి, దేవుడు కాడి మోయటానికి దేవుని యొద్దకు వచ్చాడు. బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, నరుడు యవ్వన కాలమందు యెహోవా కాడి మోయుట, చెప్పాలి యెహోవా కాడి మోయుట మేలు అంటాడు. ఏ వయసులో? యవ్వన కాలములో నరుడు యెహోవా కాడి మోయుట మేలు. ఈ రాత్రి వాక్యం వింటున్న యవనస్తులారా, ఏ వయసులో వచ్చిన ప్రభు నిన్ను అంగీకరిస్తాడు, కానీ నిండు యవ్వన వయసు నీకున్నప్పుడే లోకాన్ని అనుభవించగలిగే యవనేచ్ఛలు నీలో రగులుతున్నప్పుడే, ఆశాయెచ్ఛలు తీర్చుకోగలిగే ధనం, అందం, అనుకూలత అవన్నీ కలిగి ఉన్నప్పుడే, ప్రభా ఈ లోకం నాకు వద్దయ్యా, ఈ లోకపు దురాశలు నాకు వద్దయ్యా, ఈ లోకపు అపవిత్రత నాకు వద్దయ్యా, ఈ లోకపు కాముకత్వం నాకు వద్దయ్యా అని యవ్వన దురాశలను సిలువేసి నీ నిండు యవ్వన వయసులో క్రీస్తు బలిపీఠం మీద నిన్ను నువ్వు సమర్పించుకుంటే వాక్యం ఏమంటుందో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలుగా వాడబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ రాత్రి ఈ మహబూబ్నగర్ పట్టణంలో వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, ఈ కూడికొచ్చే వరకు వాట్ ఎవర్ యు మే బి, నీకున్న దురలవాట్లు ఏవైనా ఉండొచ్చు, ఏ పాపపు బానిసత్వంలో ఈ మీటింగ్కి రాకమునుపు నువ్వు బ్రతికుండి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి వాక్యం వింటుండగా నా యవన జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, ప్రభా నీ సాక్షిగా నన్ను వాడుకో, ఈ తరంలో నన్ను ఒక సూచనగా నిలవబెట్టయ్యా అని నీ నిండు యవ్వన కాలాన్ని, నీ నిండు యవ్వన కాలాన్ని క్రీస్తు బలిపీఠం మీద నువ్వు సమర్పించగలిగితే ఈ తరపు ధృవతారగా నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నా జీవితంలో మార్చి నెల 9వ తారీఖు ప్రత్యేకమైంది. ఈరోజు మార్చి నెల 10వ తారీఖు కదా. 1996 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు యేసయ్య ప్రశస్తమైన రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అంటే నిన్నటి దినాన నేను బాప్తిస్మం తీసుకున్న రోజుల్లోనే ఈ మహబూబ్నగర్ పట్టణానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు నా వయసు ఎంతో తెలుసండి, సరిగ్గా 21 సంవత్సరం. హైదరాబాద్ పట్టణంలోనే అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. మార్చి నెలలో బాప్తిస్మం తీసుకోవటానికి గుంటూరు ప్రాంతానికి వెళ్తే, ఇక బాప్తిస్మం తీసుకోవడానికి బాప్తిస్మం తొట్టి దగ్గరికి వెళ్ళబోతున్నాను.
సరిగ్గా అప్పుడే మా మేనత్త వచ్చింది. మా మేనత్త నా మీద పడి ఏడుస్తూ ఉంది. అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టాగయ్యా, ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా, ఈ సంతోషం అంతా ఏమైపోద్దయ్యా, ఈ అవనాశలన్నీ ఏమైపోతాయ్యా, తీసుకో, కానీ ఇప్పుడు తీసుకోవద్దు. మరి ఎప్పుడు తీసుకోమంటావు? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, తల వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత, ముసలోడు అయిన తర్వాత తీసుకోయ్యా. ఇప్పుడే తీసుకుంటే యవనాశలన్నీ ఏమైపోతాయి, అప్పుడే ముసలోడు అయిపోతాయి ఎట్టాగయ్యా అంది. ఆ ప్రక్కనే మా నాన్న ఉన్నాడు. మా మేనత్తను చూసి అన్నాడు, సైతానా, చెప్పాలి, సైతానా ఉండిపో అన్నాడా? ఆడుండిపోతే ఎట్టాగమ్మా? సైతానా, యేసు నామంలో వెళ్ళిపో. ఆయన నా దగ్గరకు వచ్చి వినుదట్టి ఏమన్నాడు తెలుసా? నాన్నా, యేసయ్యకు బలిగా అర్పించబడాల్సిన బలి పశువు అది యవ్వన బలి పశువు అయి ఉండాలి, అది క్రొవ్వినదై ఉండాలి, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండినదై ఉండాలి. ఈ యవ్వన కాలంలో ప్రభువుకు నిన్ను నువ్వు సమర్పించుకుంటే నీ భవిష్యత్తును ప్రపంచాలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఆయన ఏదో అన్నాడు, మా జార్జాన్ని ఇప్పుడు చప్పట్లు కొట్టాడు. నాకేం అర్థం కాల. నా ప్రభు బిడ్డలారా, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో 21వ ఏట యేసయ్య ప్రశస్తమైన రక్తంతో కడగబట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు నన్నే కాదు, నాకు తోడుగా ఇచ్చిన జీవిత భాగస్వామి, అలాగే ఇక్కడ వేదిక మీద కూర్చున్న యవ్వన దైవ సేవకులు, మా పిల్లలందరూ అద్భుతం. ఎక్కడో సోరారం జీడిమెట్ల ప్రాంతం నుండి, పల్లెటూరు వాతావరణం కలిగిన ఆ ప్రాంతం నుండి ప్రభువారు మా పరిచర్యను లేవనెత్తి ప్రపంచమంతా ఆయన నామ మహిమ కొరకు ఊరేగిస్తూ ఉన్నాడు. దీనికి కారణం చెప్పంటారా? మేమేదో గొప్పవాళ్ళమని ఈ మాట చెప్పడానికి కాదు, మాకేదో ప్రత్యేకమైన కృపలు ఉన్నాయి అందుకని దేవుడు ఇట్లా వాడుకుంటున్నాడు అని కాదు. ఒకే ఒక్కటి, నిండు యవ్వన వయస్సులో హైదరాబాద్ లాంటి రంగుల ప్రపంచంలో శరీరము ఆశా ఇచ్చలతో రగులుకునే ఆ భయంకరమైన వయస్సులో లోకమొద్దు, ఈ ఒక్క జీవితం బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, జీవిస్తే క్రీస్తు కొరకు జీవించాలని నా జీవితాన్ని క్రీస్తు బలిపీఠం మీద పెట్టాను. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పంటారా? ఈ యవ్వన బిడ్డలు కొంతమంది వివాహాలు కూడా చేసుకోకుండా దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, మీలాంటి వారి జీవితం పరలోక రాజ్యం కొరకు కట్టడానికి బిడ్డలు తమను తాము నపుంసకులుగా ప్రభు కొరకు సమర్పించుకున్నారు. అరే, బిడ్డల జీవితాల్లో పెళ్ళిళ్ళు కూడా లేవండి. ఇవాళ రేపు పెళ్ళైన ముసలోడు 60 సంవత్సరాలోడు కూడా వెనక స్టెఫిన్ టైర్ పెట్టుకొని తిరుగుతున్నాడు. స్టెఫిన్ టైర్ అంటే ఏంటి నన్ను అడగొద్దు. ఒకవేళ దానికి మీకు వివరణ కావాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి. ఒక ఫోన్లో 2 సిమ్ములు ఉన్నట్టు ఇప్పుడు 3 వచ్చినాయా? సార్ 4 పెట్టుకోయే వద్దని దేవుడు. చూడండి, వారి యవ్వన రక్తం ఏం వారి శరీరాల్లో ఆశా ఇచ్చలు రావా? కాముకత్వపు ఆలోచనలు రావా? శరీరం కదా, కోరికలు తీర్చుకోవాలనే ఆలోచన రాదా? అవి వస్తూ ఉన్నా వాటి కంటే క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు బిడ్డలు తమ జీవితాన్ని క్రీస్తు బలిపీఠం మీద సజీవ యాగంగా సమర్పించుకున్నారు. నా ప్రభు బిడ్డలారా, ఈ తరంలో, ఈ అపవిత్రమైన లోకంలో గమనించండి. మీరు అనుకోవచ్చు, ఏమంటే యెషయి యవన కాలంలో పవిత్రంగా బ్రతికేడు నిజమే, అవి పాత రోజులండే. ఏమంటే ఏ రోజులు? ఈరోజు ఉన్నట్లుగా ఇంటర్నెట్ ఉందా? సెల్ ఫోన్ కంపు ఉందా? చెప్పాలి. సినిమాలు ఉన్నాయా? ఆ రోజుల్లో పవిత్రంగా బ్రతకటం అంటే సాధారణమేనండి. ఆ రోజుల్లో ప్రజలంతా నీతిగా బ్రతికేవాళ్ళండి.
అందుకని ఆయన కూడా నీతిగా బ్రతికాడు అని అంటారా? ఆ కాలంలో ప్రజలు పాపంలో మనకంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేశారు. వాళ్ళ డిగ్రీలు చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. తమ్ముడు త్వరగా నాతో కలిసి చెప్పండి. యెహోవా మాట్లాడుచున్నాడు. అమ్మ సౌండ్ పెంచండి తల్లి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద హోరే బాబోయ్ ఎవరి మీద తిరగబడ్డారంట అంటే ఎంత అద్భుతమైన తరమో చూడండి. ఆ తరంలో మన తాతలాళ్ళు వింటారా? ఆ తర్వాత అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును. చెప్పండి చెప్పండి. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. పెద్దగా చెప్పాలి. ఇజ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. 4వ వచనం చూడండి. వాళ్ళకి దేవుడిచ్చిన డిగ్రీలు అనాలో డాక్టరేట్లు అనాలో ఇక మీరే పెట్టుకోండి పేర్లు. నాతో కలిసి చెప్పండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు పిల్లలారా. అబ్బా, మీకు అవి ముద్దు పేరులా కనపడుతున్నాయా తల్లి? ఏమంటాడు? పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. విచిత్రం చూడండి. దేశాన్ని దేవుడు పిలుస్తున్నాడు. పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు, చెరుపు చేయు పిల్లలు, దుష్ట సంతానం. అద్భుతం తెలుసా? అపవిత్రమైన ప్రజల మధ్యలో యెషయి ఒక పవిత్రుడిగా దేవుని కొరకు నిలవబడ్డాడు. చెరుపు చేయు పిల్లల మధ్యలో, దోషభరితమైన వ్యక్తుల మధ్యలో, విలాసాలు విచ్చలవిడిగా బ్రతుకుతున్న వ్యక్తుల మధ్యలో, ఈ పాపం నాకొద్దు, ఈ అపవిత్రత నాకొద్దు, ఈ చీకటి నాకొద్దు, నా యవ్వన రక్తం క్రీస్తు బలిపీఠ మీద ధారపోయాలని అపవిత్రమైన ప్రజల మధ్యలో పవిత్రుడిగా దేవుని కొరకు బ్రతికాడు. అది ఆకాశమందలి దేవుడు చూశాడు. ఈ మహబూబ్ పట్టణంలో ఉంటున్న యవ్వన బిడ్డలారా, ఈ రాత్రి నా దేవుని దృష్టి ఈ స్థలం నుండి ఒక్కొక్క యవ్వన బిడ్డను తేరి చూస్తుంది, ఒక్కొక్క యవ్వన చెలిను తేరి చూస్తుంది. నిజమే, నీ చుట్టూతా పాపిష్టి ప్రజలే. నిజమే, నీ చుట్టూతా చెరుపు చేయి పిల్లలే. నిజమే, నీ చుట్టూతా దోషభరితమైన వ్యక్తులే. దోషభరితమైన ప్రజల మధ్యలో నీవు నిర్దోషిగా దేవుని కొరకు బ్రతికితే, దోషభరితమైన వ్యక్తుల మధ్యలో నిర్దోషిగా దేవుని కొరకు నువ్వు నిలవబడితే, నిన్ను లేవనెత్తి ఈ తరానికి ఒక సూచనగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. నిన్ను ఒక మహాత్కార్యంగా దేవుడు నిలవబెట్టునుగాక. ఈ కాలంలో యవ్వన పిల్లలు ఎట్లా అయిపోయారో చూస్తే, వాడికి ప్యాంట్ వేసుకోవడం రాదు, ఆడు వేసుకున్న ప్యాంటు జారిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? అమ్మ, పలానా అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే సరే, లేకపోతే కిరోసిన్ పోసుకుంటా. అమ్మ నలిచింది, పోసుకోరా అని అనలేదు కదా. ఆ మధ్య చర్చిలో పొద్దున్నే ప్రార్థన చేసేటప్పుడు ఒక పిల్లోడు ప్రార్థనలో మోకరించాడంటే చాలు, ప్రభువా కృపవు, కృప లేకపోతే నేను బ్రతకలేను, కృపే నా సర్వస్వం, ప్రభా నాకు కృప కావాలి, కళ్ళు మూసినా నాకు కృపే, కళ్ళు తెరిచినా నాకు కృపే, కృప లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఉంటే ఆ పాస్టర్ గారు అనుకున్నాడంట, అబ్బా వీడికి దేవుని కృప మీద ఎంత నమ్మకం రా బాబు, కృప లేకపోతే నేను బ్రతకలేను అంటున్నాడు. కృప లేకపోతే ఆ క్షణమైనా, చెప్పండి, క్షణమైనా నేను జీవించలేను అనుకున్నాడు. అబ్బా వీడు కృప మీద ఎంత ఆధారపడ్డాడోనని పాపం ఈ అమాయక పాస్టర్ వాడి ప్రార్థన విని మురిసిపోయాడంట. ఒక 6 నెలల తర్వాత వీడు ప్రార్థనలో మోకరించాడంటే ఇప్పుడు కృప అడగట్లేదంట. ఏమిరా వీడు ఇంతకు మునుపు లేచినా మోకరించినా కళ్ళు మూసుకున్నా కృప లేకపోతే బతకలేను, కృపే నా జీవితం అంటున్నాడు. ఇప్పుడు కృప కొరకు ప్రార్థన చేయట్లేదు ఏంటని
పాస్టర్ గారిని పిలిచి, ఎరా ఏంటి ఈ మధ్య కృప కొరకు ప్రార్థన చేయట్లేదు అంటే వాడు అన్నాడట, కృపకు పెళ్ళి అయిపోయింది కదా అయ్యగారు. ఒరే పుణ్యాత్ముడా అంటే కృప దేవుడి కోసం. మందిరాలలో కూడా ఇలాంటి దుష్ట ప్రవర్తన కలిగిన యవ్వన తరం కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక దానియేలులాగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. వాళ్ళ మధ్యలో ఒక యెషయలాగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. అలాంటి వ్యక్తులు ఏ ప్రాంతంలో ఉన్నా ఐగుప్తు దేశంలో యోసేపును నిలవబెట్టినట్లుగా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో యవ్వన తమ్ముడా నిన్న అలా దేవుడు నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. నమ్ము ఈ రాత్రి. కాలాలు మారినా నీ దేవుడు మారనివాడు, తరాలు మారినా దేవుడు మారనివాడు. ఆయన బాహుబలత నిరంతరము ఏకరీతిగానే నిలిచుంటుంది. దాసుడైన యోసేపును దేశానికి ఏలికగా మార్చినట్లుగా ఒకవేళ ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు దాసుడిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, దాసిగా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఆయన హస్తం ఈ రాత్రి నీ పట్ల చాపితే దాసుడైన నిన్ను రాజుగా మార్చటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన మహిమ కొరకు సూచనగా నిలవబెట్టునుగాక. రైట్. తన వ్యక్తిగత విషయంలో 100% సక్సెస్ అయ్యాడు. వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎవరిని వివాహం చేసుకున్నాడో ఒకసారి మాట చూడండి. యెషయా గ్రంథం రైట్ 8వ అధ్యాయం 3-4 వచనాలు నాతో కలిసి అందరి మాట చెప్పాలి. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా. రైట్, చాలు నాతో కలిసి మాట చెప్పండి. నేను ప్రవక్త యొద్దకు పోతిని అంటే ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఏమంత సీరియస్గా చూస్తున్నారమ్మా? ఎవరిని వివాహం చేసుకున్నాడు? నేను ప్రవక్త యొద్దకు పోతిని అన్నాడు. ఆవిడ గర్భవతి అయింది, 2 కుమారులను కన్నది అన్నాడు. ప్రవక్త యొద్దకు పోతిని అని అన్నాడంటే అంటే యెషయా ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఒక ప్రవక్తిని వివాహం చేసుకున్నాడు. యెషయా ఎవరు? ప్రవక్త. యెషయా ఎవరు? ప్రవక్త. తనకు వివాహ వయసు వచ్చినప్పుడు, వివాహం చేసుకునే వయసు వచ్చినప్పుడు తన అందానికి తగిన అమ్మాయిని, తన అంతస్తుకు తగిన అమ్మాయిని, తన ఆస్తికి తగిన అమ్మాయిని తమ్ముడా ఇప్పుడు సిగ్గుపడతావేంటి తమ్ముడా? పెళ్ళిగాక మునుపు సిగ్గుపడాల్సింది. ఊరుకో, సిగ్గు అసలు నీకు సరిపోదు. ఆమెన్, గట్టిగా చెప్తామా? ఆమెన్. ఎత్తుకు తగ్గట్లుగా, రంగుకు తగ్గట్లుగా, ఆస్తికి తగ్గట్లుగా సహజంగా లోకంలో ప్రజలు ఏం చేస్తారో తెలుసా? వారి ఆస్తి అంతస్తులకు తగిన అమ్మాయిని చూసుకుంటారు. క్రైస్తవుడు ఎప్పుడు ఆస్తి అంతస్తులకు తగిన వారిని కాదు, నీ ఆత్మీయ అంతస్తుకు తగిన వ్యక్తులను వివాహం చేసుకునే దారిగా ఉండాలి. ఒక్కళ్ళు చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే అజేయంగా మనం ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు మా అబ్బాయిలకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. రాజశేఖరయ్య గారు చెప్పారు కదా, గట్టిగా ప్రార్థన అంటే ఏంటో ఇంతవరకు అర్థం కాల. గట్టిగా ప్రార్థన చేయండి, చేద్దామయ్యా అన్నాను. ముగింపులో ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మంచి సౌండ్ పార్టీ చూడండి అయ్యగారు అన్నాడు. నేను చెప్పా, సౌండ్ పార్టీ ఎందుకయ్యా, మన చర్చిలోని నంబర్ 1 సౌండ్ సిస్టమ్ ఉందే, అద్భుతమైన మ్యూజిషియన్స్ ఉన్నారు, 3 కీబోర్డ్ ప్లేయర్లు, 3 ప్యాడ్ ప్లేయర్లు, 3 తబలా ప్లేయర్లు ఉన్నారు. ఇప్పటికే ఆ మ్యూజిషియన్స్తో మందిరం గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. ఎంత అద్భుతమైన సౌండ్ సిస్టమ్, దరిదాపుగా ₹1,00,00,000 ఎక్విప్మెంట్ ఉంది. ఎంత ఎక్విప్మెంట్ పెట్టుకొని సపరేట్గా సౌండ్ పార్టీ చూడమంటావేంటయ్యా అన్న. ఆయన నా వైపు చూసి అంటాడు, అయ్యగారు మీకు అర్థమైంది ఇదే, మరి ఏంటయ్యా దీని అర్థం అన్న. అంటాడు, నేను చెప్పేది ఈ సౌండ్ పార్టీ కాదు, బాగా కట్నం ఇచ్చి అమ్మాయిని చూడండి అన్నాడు.
చూడండి ప్రభు బిడ్డలారా, లోకంలో చాలామంది భక్తిగా బ్రతుకుతూ పిల్లల్ని భక్తిగా పెంచుతూ వివాహ వయసు వచ్చేసరికి తప్పటడుగులు వేస్తూ ఉంటారు. వివాహ వయసు వచ్చేసరికి మా కులపు అమ్మాయి, మా కులపు అబ్బాయి, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివిన అమ్మాయినే, మా అబ్బాయి డాక్టర్ చదివిన అమ్మాయినే. తప్పు అని నేను అనను. అయితే వాక్యం వింటున్న బిడ్డలారా, జీవితంలో ఎక్కడ పొరపాటు చేసినా మరొక ఆప్షన్ ఉంటుంది. కానీ పెళ్ళి దగ్గర నువ్వు తప్పటడుగు వేసావంటే ఆ తప్పటడుగు సమాధికి చేరేదాకా చెప్పాలి. ఇప్పుడు ఫోన్ కొనేటప్పుడు తప్పటడుగు వేసాను అనుకోండి, మంచిదనుకొని చెడ్డదాన్ని కొన్నాను, ఇది బాగాలేదంటే ఏం చేస్తాను? ఇంకొక ఫోన్. ఈ పెన్ను కొన్నాను, బాగాలేదు, చెప్పాలి. ఈ వాచ్ కొన్నాను, బాగాలేదు, ఇంకొక వాచ్. వివాహం ద్వారా ఈ భార్యను చేసుకున్నాను, బాగాలేదు, ఇంకొక భార్య. ఇది అమెరికా కాదన్నా, ఇంకొక భార్య అన్నాడు. అక్కుంటే దరివేస్తుంది, జాగ్రత్త. ప్రభు బిడ్డలారా వినండి, జీవితంలో ఎక్కడ తప్పటడుగు లేసినా దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ క్రైస్తవ జనమా, నీ వివాహ విషయంలో నేను అబ్బాయిని ప్రేమించానని కానీ, అందాన్ని చూసి మోసపోవటం కానీ, ధనాన్ని చూసి మోసపోవటం కానీ, ఆస్తిపాస్తులను చూసి మోసపోవటం కానీ ఏ క్రైస్తవుడు పొరపాటున తప్పటడుగు వేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? ప్రవక్తిని ఎన్నుకున్నాడు. ఆమేన్. మీరు వివాహం చేసుకునేటప్పుడు, వివాహం చేసుకునే వెనువెంటనే మీ మనసులో జీవిత భాగస్వామితో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? నేను ఎందుకు వివాహం చేసుకోబోతున్నానంటే, నాకెందుకు భార్య కావాల్సి వచ్చిందంటే, నేను నా భార్య జీవము కలిగిన దేవుని మందిరంలో అకులా ప్రిస్కిల్లాగా బ్రతకాలని మేము ఆశపడుతూ ఉన్నాం. క్రీస్తు యేసు పనిలో జత పని వారిగా సేవకులతో కలిసి మేము పనిచేయాలనుకుంటున్నాం. అలాంటి వ్యక్తిని నువ్వు ఎన్నుకో. నిన్ను, నీ కుటుంబాన్ని ఈ తరానికి ఒక ప్రవక్తిగా దేవుడు అభిషేకిస్తాడు. ఈ తరానికి ఒక సూచనగా యేసు నామములో ప్రభు నిలవబెట్టునుగాక. ఈ వాక్యం వింటున్న భార్యాభర్తలారా, ఓ దైవజనుడిగా మీతో ఒక మాట పంచుకుంటాను. మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక దైవజనుడిగా, మీ సొంత అన్నగా, ఒకవేళ చిన్నవాడిని అయితే మీ సొంత కొడుకుగా ఒక మాట చెప్తున్నాను. మీరు వెళ్ళే సంఘాల్లో దైవ సేవకులకి సేవలో జత పనివారిగా మీరు నిలవబడండి. మీ పిల్లలను దేవుడు వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. నమ్మండి మాట. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. ఏదో ఆదివారం సంఘానికి వెళ్ళారంటే, సంఘానికి వెళ్ళి ఏదో ఆదివారం వెళ్ళి వచ్చి మరలా వచ్చే ఆదివారం వెళ్ళే అలాంటి వ్యక్తులుగా కాకుండా, సేవలో ప్రతి విషయంలో సేవకులతో జతపని వారిగా ఉండండి. సేవకులతో కలిసి సేవ చేయటం ప్రారంభించండి. ఎందుకో తెలుసా? నీ దేవుడు ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దానిని మరిచిపోక పిల్లలకు నా దేవుడు ఉపకారం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని మహా గొప్ప కృప. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి రండి. మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే హైదరాబాద్లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో మా చర్చ్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా మా చర్చిని దర్శించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అయితే గమనిక, మీ ఛార్జీలు మీయనుండోయ్. రైట్. దేవుడు మా చర్చిలో దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే, దరిదాపుగా ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుతాయి. 4,000 నుంచి 5,000 మంది ప్రజలు ఆరాధనకు వస్తారు. స్త్రీలు ఎంతమంది వస్తారో పురుషులు కూడా అంతే మంది వస్తారు. ఇంకా కొన్నిసార్లు చూస్తేనండి, స్త్రీల కంటే మా పురుష మహాశయుల మెజార్టీ ఎక్కువగా ఉంటుంది. అయితే వచ్చే బిడ్డల్లో ఎక్కువ శాతం భార్యాభర్తలు జంటగా వస్తారు. మా మందిరంలో ఎక్కువ శాతం భార్యాభర్తలు మాకు సేవలో అకులా ప్రిస్కిల్లాలుగా
మాకు కుడి భుజాలుగా నిలవబడతారు. మా సంఘంలో అనేక మంది భార్యాభర్తలు మా కొరకు ప్రాణం పెట్టేటువంటి బిడ్డలు, వాళ్ళ ప్రాణం పెట్టే త్యాగమూర్తులుగా బ్రతకటాన్ని బట్టే ఏమీ లేని శూన్యస్థితిలో నుండి దేవుడు జీడిమెట్ల ప్రాంతం నుంచి లేవనెత్తి అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు లక్షల మందికి దేవుని వాక్యం అందించే కృప దేవుడు మాకు అనుగ్రహించాడు. మా సేవ వర్ధిల్లే కొలది, విచిత్రం చెప్పమంటారా, మా సేవ వర్ధిల్లే కొలది మా సంఘ బిడ్డలు కూడా అంతకంతకు వర్ధిల్లటం ప్రారంభించారు. ఒక అన్నగా, దేవుని ప్రతినిధిగా, దేవునికి మీకు మధ్యలో రాయబారిగా అందరూ నా వైపు చూడండి. నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు వెళ్ళే సంఘాల్లో దైవ సేవకులకు ప్రాణం పెట్టండి. అకులా ప్రిస్కిల్లాగా సేవలు కుడిభుజాలుగా దేవుని కొరకు నిలవబడండి. ఆ సేవకుడికి చేసింది సేవకుడు మర్చిపోవచ్చు, ఏ దేవుని నామం పేరిట చేశారో మరచిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఎంట గెలిచి రచ్చ గెలిచిన వాడు అని అన్నాను కదా, ఆఖరి మాట చెప్తాను. అతనిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే తాను ప్రవక్త. అద్భుతం. ఒక ప్రవక్తని వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు అలా భక్తిగా బ్రతుకుతూ ఉంటే దేవుడు వారికి ఇచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆజ్ఞలను దాటిపోకుండా విధేయులైన పిల్లలుగా ఆ పిల్లలు బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, యెషయికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాల్లో మహా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తానెంత భక్తి కలిగిన వాడో, తన భార్య ఎంత భక్తి కలిగిందో, దేవుడు వారికి ఇచ్చిన పిల్లలు కూడా అంతకంటే శ్రేష్టమైన భక్తి కలిగినటువంటి వాళ్ళు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని ఆశ ఏంటో చెప్పంటారా? తల్లిదండ్రుల మీద ఏ భక్తి అయితే దేవుడు కుమ్మరించాడో వారి పిల్లల తరానికి వచ్చేసరికి ఆ భక్తి అభిషేకాన్ని రెట్టింపు చేయాలని దేవుడు కోరుకుంటాడు. అవును, మీ తల్లి మీద మంచి ప్రార్థనాత్మ దేవుడు ఉంచాడు. మీ తండ్రికి సేవకులన్నా సంఘమన్నా ప్రాణం పెట్టే మనసు ఇచ్చాడు. వారి కడుపున పుట్టిన వారి పిల్లలైన నిన్ను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసా? నాన్న మీద నిలిచిన ఆత్మ కంటే, అమ్మ మీద నిలిచిన ప్రార్థనాత్మ కంటే రెట్టింపు అభిషేకంతో ఈ తరంలో దేవుడు నిన్ను నిలవబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. వేదంతో ఒక సేవకుడిగా దుఃఖంతో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక టీచర్ కొడుకు టీచర్ అవ్వగలుగుతున్నాడు, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వగలుగుతున్నాడు, ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వగలుగుతున్నాడు, ఒక మినిస్టర్ కొడుకు మినిస్టర్ అవ్వగలుగుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వగలుగుతున్నాడు. భక్తి కలిగిన వాని కొడుకు భక్తి కలిగిన వాడు కాలేకపోతున్నాడు. అమ్మ సంఘంలో కన్నీటి ప్రార్థన పరురాలు, ఆ తండ్రి సంఘానికి స్తంభం లాంటి వాడు. అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రులు కడుపున పుట్టిన బిడ్డల్లో కొంతమంది తాగుబోతులు, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాళ్ళు. సంఘంలో వారికి ఎంత పేరుందో, ఈ పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత తల్లిదండ్రులు తలంచుకొని అవమానంతో బ్రతుకుతున్నారు. ధైర్యంగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నారు. ఈ పిల్లలను బట్టి తల్లిదండ్రులను సంఘంలో ప్రజలు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళెంత భక్తి కలిగిన వాళ్ళైతే, ఏమి చేసేది నిజమైన ప్రార్థన అయితే వాళ్ళ కొడుకు ఎందుకు అట్లా అయ్యాడు, వాళ్ళ కూతురు ఎందుకు అట్లా అయింది? నో డౌట్ ఆ తల్లి మంచి ప్రార్థనా పరురాలు, నో డౌట్ ఆ తండ్రి దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడు. పిల్లలు వేసే తప్పటడుగులను బట్టి సంఘంలో తల్లిదండ్రులు కొన్ని చోట్ల అవమానంతో తలదించుకుంటూ బ్రతుకుతున్నారు. యవన బిడ్డలారా, నిన్ను బట్టి, యవన చెల్లి నా వైపు చూడు, యవన తమ్ముడా నా వైపు చూడు, నిన్ను బట్టి నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ సంఘంలో నీ తల్లిదండ్రులు అతిశయముతో తలెత్తుకొని తిరిగేటట్లుగా సంఘంలో సమాజంలో నువ్వు బ్రతికేటట్లు దేవుడు నీ పట్ల కృప చూపునుగాక. కన్న గర్భం ఎప్పుడు నిన్ను గూర్చి ఆడవకూడదు,
కన్నగర్భం ఎప్పుడు? ఎలాంటి కూతురు నా కడుపుని ఎందుకు పుట్టిందా, ఎలాంటి కొడుకు నా కడుపుని ఎందుకు పుట్టాడా, వీళ్ళు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని ఆ కన్న గర్భం ఏనాడు నిన్ను గూర్చి కన్నీళ్లు విడవనివ్వకో. నేనంట ఇదొక అద్భుతమైన జట్టు, చరిత్రను తిరగరాసినటువంటి జట్టు. జుట్టు కాదమ్మా, జట్టు, అద్భుతమైన జట్టు. నేనంట ఇలాంటి జట్టుగా నీ కుటుంబాన్ని దేవుడు ప్రతిష్ఠించును గాక. ఇలాంటి జట్టుగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రతి సంఘాన్ని నా దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఈ తరానికి సూచనలుగా, మహత్కార్యాలుగా మనలను, మన కుటుంబాలను ఆ కృపగల దేవుడు నిలవబెట్టి వాడుకొనును గాక. రెండవది, దిద్దుబాటు మనసు కలిగిన వాడు. మొట్టమొదటి మాట, ఎంట గెలిచి చెప్పండి ఎంట గెలిచి రచ్చ గెలిచినవాడు. రెండవది అద్భుతం చూడండి, దిద్దుబాటు మనసు కలిగినవాడు. యెషయా అప్పటికి యవ్వన కాలంలో ప్రవక్తగా మారి ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. 5 అధ్యాయాలు సుదీర్ఘ సేవ తను అప్పటికే చేశాడు. 6వ అధ్యాయంలో పరలోకమందలి దేవుని మహిమా ప్రత్యక్షత అతడు కన్నులారా చూశాడు. దర్శనంలో తను చూస్తున్నటువంటి దర్శనంలో అత్యున్నతమైన సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉండటం, కోటాను కోట్ల దేవదూతలు దేవుని చుట్టూతా చేరి సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ప్రభువును ఆరాధించటం యెషయా ప్రవక్త చూసి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. ఏమనో తెలుసా? అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేను సంచరించుచున్నాను, నేను నశించిపోతున్నాను అని తన అపవిత్రమైన పెదవులను గూర్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యం వినేటప్పుడు నిజంగా ఒక వ్యక్తికి వాక్య దర్శనం కలిగితే, దైవ దర్శనం కలిగితే, దైవ దర్శనాన్ని పొందుకున్నవాడు తన పాపము విషయమై పశ్చాత్తాపడి ఏడవటం ప్రారంభిస్తాడు. రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడవటం ప్రారంభిస్తాడు. నిజంగా ఆదివారం నువ్వు మందిరానికి వచ్చావు, దేవుని వాక్యం గంటన్నర నువ్వు విన్నావు, నిజంగా నువ్వు దేవుని దర్శనాన్ని పొందిన వాడివైతే, దేవుని దర్శనాన్ని పొందిన వ్యక్తివైతే, దేవుని వాక్యపు వెలుగులో నీ పాపపు జీవితాన్ని గుర్తుకు తెచ్చుకొని రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఆడవటం ప్రారంభిస్తాం. నేనంట ఎవడు 100% పరిశుద్ధుడు లేడు. రకరకాల అపవిత్రతలతో, బలహీనతలతో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన బలహీనతలను జ్ఞాపకం చేసుకొని, ఏ బలహీనతతో వచ్చావో నీ బలహీనతకు తగినట్లుగా దేవుడు మాట్లాడతాడు, నీ లోపానికి తగినట్లుగా దేవుడు మాట్లాడతాడు, నీ అవిధేయతకు తగినట్లుగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే నిన్ను నువ్వు కడుక్కోవటం ప్రారంభిస్తే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసి ఉంది. దేవుడు గొప్ప ఇంటిలో ఖరీదైన పాత్రలు ఉన్నాయి, యజమానుడు ఏ పాత్రను వాడుకుంటున్నాడంటే ఖరీదైన పాత్రలను కాదు, కడగబడిన పాత్రలను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు అని రాసి ఉంది. చెప్పండి, ఏ పాత్రలను? కొంచెం గట్టిగా, ఏ పాత్రలను? గమనించండి. కొంతమంది ఉన్నారు, ఆదివారం ప్రార్థనకు వస్తారు కానీ వాక్యం చేత కడగబడరు. స్త్రీల కోటానికి వస్తారు, వాక్యం చేత కడగబడరు. యూత్ రిట్రీట్కి వస్తారు, వాక్యం వింటానే ఉంటారు. రక్షించబడి 20-30 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ పాప జీవితాన్ని కడుక్కోకుండా మందిరానికి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. మీకు జ్ఞాపకం చేస్తాను, చేప ఎందులో ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. ఎప్పుడు నీళ్ళల్లోనే బ్రతుకుతుంది అది. ఈ చేపలో ఉన్న విచిత్రం మీకు చెప్తా. సహజంగా నీళ్ళకుండే గుణం ఏంటంటే శుభ్రం చేసే గుణం నీళ్ళకు ఉంటుంది. బట్టలకు మురికైపోయినాయి, అమ్మ ఎక్కడికి వెళ్తాం? నీళ్ళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఉతుక్కుంటాం కదా. నీళ్ళు ఏం చేస్తుంది? బట్టకున్న మురికిని వదలు కొడుతుంది. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో గేదెలను కూడా నీళ్ళల్లోకి, చెరువులోకి తీసుకొని వెళ్ళి శుభ్రంగా దాన్ని కడుగుతారు. చివరికి గేదె కూడా నీళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే శుభ్రం అయిపోద్ది. ఇప్పుడు చేప ఉందో చూసారా?
24 గంటలు నీళ్ళల్లోనే ఉంటుంది కదా. పశువులు వచ్చి కడుక్కొని వెళ్ళిపోతున్నాయి, మనుషులు వచ్చి బట్టలు ఉతుక్కుంటున్నారు, మనుషులు వచ్చి పాత్రలు శుభ్రం చేసుకుంటూ వెళ్తున్నారు. నీళ్ళల్లో ఉండే చేప నీ శ్వాసంతో ఉంటుందా, సువాసంతో ఉంటుందా? మీ ఊర్లో సువాసంతో ఉండేటట్టు ఉంది అమ్మ. ఏ వాసనతో ఉంటుంది? ఉందెక్కడా? అయ్యో చెప్పాలి, ఉందెక్కడా? చెప్పాలి ఉందెక్కడా? అరే ఇది నీళ్ళల్లోనే పుట్టింది, నీళ్ళలోనే తిరుగుతుంది, నీళ్ళలోనే సంచరిస్తుంది, నీళ్ళల్లోనే బ్రతుకుతుంది. కానీ ఎంత నీళ్ళల్లో ఉన్నా దీని నీసు కంపు కనుక్కోదు. కొంచెం కఠినంగా మీకు ఈ మాట అనిపించవచ్చు. ప్రభు ఎందుకో ఈ మాట చెప్పమని నన్ను పదే పదే పురికొల్పుతున్నాడు. కొంతమంది ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు, యూత్ రిట్రీట్కి వస్తారు, ఉమెన్స్ మీటింగ్కి వస్తారు, ఉద్యోగ కూటాలకు వస్తారు. ఆదివారం నుంచి శనివారం వరకు రేడియోలో ఛానళ్ళు, టీవీలో ఛానళ్ళు మార్చి వాక్యం వింటూనే ఉంటారు. ఎంత వాక్యం విన్నా ఆ వ్యక్తి తాగుడు మానడో. ఎంత వాక్యం విన్నా అక్రమ సంబంధాన్ని ఆ వ్యక్తి మారడో. ఏంటయ్యా పరిస్థితి అంటే, నీళ్ళల్లో ఉన్న చేప నీళ్ళల్లోనే బ్రతికి నీసును కడుక్కోకుండా ఉన్నట్లుగా 24 గంటలు వాక్యం వింటూ బ్రతుకుతున్న కొంతమంది అదే కంపులో బ్రతుకుతున్నారు. వాక్యము తెలియక కాదు, తెలిసి కొంతమంది క్రైస్తవులు పాపం చేస్తున్నారు. ఒకరోజు ఒక తల్లి చెప్పింది, అయ్యా మా ఆయనకు 4 మాటలు చెప్పండి అయ్యా, ఆయన మారేటట్టు విపరీతంగా తాగుతున్నాడు అయ్యా అని చెప్పింది. నేను ఆయనతో మాట్లాడటానికి వెళ్ళి, ఎందుకయ్యా తాగుతున్నావు అని అనబోయే లోపు నా వైపు చూసి అంటాడు, నా వైపు చూడండి, అయ్యగారు దేవుని చట్టం లేకుండా నేను తాగట్లేడు అయ్యగారు, ఆ తండ్రి చట్టం ప్రకారమే నేను తాగుతున్నాను అయ్యగారు అన్నాడు. తండ్రి చట్టం ప్రకారం తాగటం ఏంటి ఆయన అంటే అంటాడు, ఆ తండ్రి తాగమన్నాడు, ఆయన చట్టానికి లోబడ్డాను అన్నాడు. ఒరే తండ్రి ఎందుకు తాగమన్నాడంటే ఈలోపు అంటాడు, అయ్యగారు మా తాగుబోట్లను మీరు చిన్న సూపు చూడొద్దు అయ్యగారు, మరి ఏ సూపు చూడమంటావన్నా. దేవుడే అన్నాడు అయ్యగారు, తిమోతితో చెప్తే కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో అన్నాడు. ఏం పుచ్చుకోమన్నాడంట? కొంచెం ద్రాక్షారసం పుచ్చుకొని తిమోతితో అంటే మనోడు ఏ ద్రాక్షారసానికి వెళ్ళాడో. అయ్యా అది వేరు ఇది వేరు అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యగారు డాక్టర్ రసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి అన్నాడు. ద్రాక్షారసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి అన్నాడు. వైన్ అన్నా. మరి నేను తాగేదాన్ని ఏమంటారో తెలుసా? మీ పాస్టర్లకి కొంట తెలుసా అయ్యారా? అయినా మీకు తెలుసా, నేను తాగేటప్పుడు ప్రార్థన చేసుకోకుండా తాగను. ముగింపులో ఏమన్నాడు తెలుసా? నాకు డబ్బు కావాలంటే ప్రార్థన చేసుకుంటాను అయ్యగారు, ఎట్టా ప్రార్థన చేస్తాను అట్ట దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆ తండ్రి చెప్పాడు కదా అయ్యగారు, ఆ తండ్రి చెప్పాడు కదా అడుగుడి. మరి ఇన్ని రెఫరెన్సులు చెప్తున్నాడు. ఎవడీడు? నేలల్లో ఉన్న శాప, నేలల్లో ఉన్న శాప. ఏంటయ్యా నీ పేరు? నా పేరు చెప్పే ముందు మా తాతల ముత్తాతల కాలం నుంచి వస్తాను అగయ్య గారు అంటాడు. ఏంటయ్యా మీ తాత పేరు? మా తాత బిషప్, మా నాన్న రెవరెండు, మా బాబాయ్ 32, మా పెదనాయన 22, మా ఇంట్లో అంతా అంతే. మరి నీ సంగతి ఏంటి? అది ఒక్కటి అడగొద్దయ్య గారు. నాకు అర్థం కాక, అయ్యా దేవుడు ఎట్లా నేను తాగమంటున్నాడు, ఆయన తాగటానికి దేవుడు ఎట్లా ఇస్తున్నాడు అంటాను. అంటాడు అయ్యగారు, నేను పొద్దున్నే లేవటంతోటే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా, పొద్దున్నే లేవటంటే మోకరిస్తా. ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? తండ్రి తీర్థం లేకుండా నేను బతకలేను తండ్రి. నాకు అర్థం కాల ఆ మాట. ఏమన్నావయ్యా మళ్ళీ చెప్పు అన్నా. అంటాడు, వన్స్ మోర్ ఉండదు మన దగ్గర. ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు, అయ్యా నేను చెవిటి మేళ్ళన్నీ కాస్త ఇంకోసారి చెప్పంటే ఏమంటాడంటే, పొద్దున్నే లేవటంటే తండ్రి తీర్థం లేకుండా నేను బతకలేంత. దానికి మనోడు ముద్దుగా పెట్టుకున్న పేరు ఏంటంటే తీర్థం. ఎంత అద్భుతమైన పేరు పెట్టుకున్నాడో చూడండి. నేను ప్రార్థన చేస్తాను అయ్యగారు, తండ్రి తీర్థం లేకుండా నేను బతకలేను తండ్రి, ఎట్లాగైనా నాకు కనీసం 100 రూపాయలైనా సహాయం చేయి తండ్రి అని అంట. అయ్యగారు
నాకు ఇంట్లో వాళ్ళు ఎవరు రయ్య గారు? వాళ్ళ భార్యను చూపించి అంటాడు, ఈ సన్నాసిది సచ్చినా ఈదయ్య గారు. వాళ్ళ కొడుకుని చూపించి, నేను అనకూడదు ఆ మాట, కొడుకుని చూపించి అన్నాడు, ఈ దొంగన అసలీడయ్యా అన్నాడు. ఆ తర్వాత మాట ఏంటో నన్ను అడగొద్దు, ఇది పవిత్రమైన స్థలం కనుక ఆ మాట చెప్పలేకపోతాను. ఈడయ్యా అన్నాడు. మరి నీకు దేవుడు ఎట్లా ఇస్తాడయ్యా అన్న. నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటాను అయ్య గారు, ఆ ప్రార్థనా బలంతో బయలుదేరతా. ఎవరో ఒకళ్ళు ఎదురు పడతారు, వాళ్ళ కాళ్ళ మీద పడతా. మా ఆవిడికి గుండెల నొప్పి వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఆటో మీద తీసుకెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు, అయ్యా 100 రూపాయలు ఇవ్వండి. దేవుడు నా ప్రార్థన ఆలకించి నేను 100 అడిగితే దేవుడు 1000 ఇస్తాడు అయ్యారు. ముగింపులో ఏమన్నాడు తెలుసా? మన దేవుడు ఎవరంటే అడుగు వాటికంటే. మరి ఇన్ని వాక్యాలు తెలిసినాయి, ఏమనుకో, దేవుడీడు నెలల్లో ఉన్న శాప. ఆదివారం ఆరాధనకు వస్తాడు, కమిటీలో నేను సంఘ పెద్దను అంటాడు, నేను ట్రెజరర్ అంటాడు, ఇదిగో మా మందిరం, ఈ మందిరం నిర్మించబడటానికి మా తాతలే పునాది అంటాడు. రైట్, అవి వాస్తవాలే. ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఆత్మీయతలో ఎంత ఎదగాల్సినటువంటి వాడివి, సంఘానికి ఎంత స్ఫూర్తి తెచ్చుకోవాల్సినటువంటి వాడివి. నిన్ను చూసి నా దేవుని ఆశ ఏంటో తెలుసా? నిన్ను చూసి కొన్ని జాతులు మారాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, కొన్ని వంశాలు నిన్ను చూసి మారాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ఏం చేశాడో తెలుసా? తన పాప స్థితిని బట్టి దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ఏడవటం ప్రారంభించాడు. లోకాసు వార్తలో యేసు ప్రభువారు చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుంచి నేను చదువుతాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకొనిన యెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. 43 నాతో కలిసి, ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. అమ్మా అందరూ నా వైపు చూడండి, చాలా ఖరీదైన మాట. యేసు ప్రభువారు సిలువ మరణానికి అప్పగించబడబోయే ముందు యెరూషలేం పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఆ పట్టణం మారు మనసు పొందాలని ఎంతోమంది ప్రవక్తలను పంపించి వాక్యాన్ని వినిపించాడు. ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్పినా ఆ పట్టణ ప్రజల్లో లేశమైన మార్పు లేని పరిస్థితి వచ్చింది. మారకపోవటాన్ని బట్టి ఆ పట్టణానికి కలగబోతున్న వినాశనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఆ పట్టణాన్ని చూసి ఏమంటాడో తెలుసా? ఓ పట్టణమా, ఈ నీ దినమందైనా, ప్రభువు నిన్ను దర్శించిన ఈ కాలములోనైనా నీవు మారు మనసు పొందితే నీకెంతో మేలు అంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుడు అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? ఈ నీ దినమందైనా. నాతో కలిసి చెప్పండి, చెప్పాలి ఈ నీ దినమందైనా. ఈ దినమందైనా అనలేదు, ఈ నీ దినమందైనా. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు నీది, రేపు నీది కాదు. ఈరోజు మనది. ఈరోజు గడిస్తే రేపు ఏమైపోతుందో, మన పరిస్థితులు ఏమైపోతాయో తెలియదు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ నీ దినమందైనా, ఈ దినమే నీది. యోబు భక్తుడు అంటాడు ఒక చోట, మనము నిన్నటి వారిమే అంటాడు. యాకోబు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మనము ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారిమని మాట్లాడుతున్నాడు. అయ్యా, యెరూషలేం పట్టణాన్ని అనేక మంది ప్రవక్తలను పంపించి దేవుడు మాట్లాడినట్లుగా ఒకసారి నా వైపు చూడు. నీ పాపస్థితిని గురించి కూడా పలుమార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడేమో. మారు మనసు పొందు, బ్రతుకును మార్చుకో,
ప్రభు వైపు తిరుగు. ఆ సినిమాల అలవాటు వదిలిపెట్టు, ఆ మద్యపానాన్ని వదిలిపెట్టు, అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టు అని పలుమార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చిన ఒకవేళ వాయిదా వేసావేమో, ఈరోజు నా ప్రభు నిన్ను భయపెట్టాలని కాదు, ఆలోచింప చేయాలని మాట్లాడుతున్నాడు. ఇంతకాలం ఒకవేళ నువ్వు మారకపోయినా ఈ నీ దినమందైనా ఈ దినం గడిస్తే భయపెట్టాలని కాదు, రేపు ఈ సమయం వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో, రేపు ఈ సమయం వచ్చే వరకు మనం బ్రతుకుంటామో లేదో, రేపు ఈ సమయం రావటానికి 24 గంటల కాల వ్యవధి ఉంది. ఈ 24 గంటల కాల వ్యవధిలో మన జీవితం ఏమైనా అయిపోవచ్చు. అందుకనే భక్తుడు అంటాడు కదా, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఓ మంచి యవ్వన దైవ సేవకుడు, అతని పేరు స్వెన్ ఎడ్వర్డ్స్. నేను ఎప్పుడు ముఖాముఖిగా దైవ సేవకుని కలవలేదు, కానీ మంచి సాక్ష్యం విన్నా. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ దైవజనుడు చాలా నమ్మకమైన దైవజనుడు. వాళ్ళ పితరుల కాలం నుంచి నమ్మకంగా దేవుని సేవ చేస్తూ వచ్చినటువంటి కుటుంబాలు. ఈ దైవజనుడు ఈ మాసంలో వారి సంఘంలో శుక్రవారం ఒక కృతజ్ఞత కూట ఉంటే తన భార్యతో కలిసి ఆ కృతజ్ఞత కూటానికి వెళ్ళాడు. మంచి సేవకుడు. 11:30-12 దాకా ఆ కుటుంబాలతో సంతోషంగా గడిపి వాక్యాన్ని పంచుకొని రాత్రి 12ంటికి ఇంటికి వచ్చాడు. 1 గంట దాకా భార్య తాను సేవా విషయాలు కొన్ని మాట్లాడుకున్నారు, నిద్రలోకి వెళ్ళిపోయారు. సరిగ్గా 3:30 ఆ ప్రాంతంలో భార్యకు సడన్గా మెలకు వచ్చింది. అట్లా మెలకు వచ్చి చూసేసరికి భర్త అటు ఇటు తిరుగుతూ తేన్పుతూ ఉన్నాడు. ఉలిక్కిపడి భార్య లేచింది. ఏమండి ఎడ్వర్డ్ గారు, ఏమైంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినట్లుందమ్మా, కాస్త కడుపంతా ఈజీగా ఉందే, బాగా తేన్పులు వస్తూ ఉన్నాయి, పలానా ట్యాబ్లెట్ వేసుకోకపోయారా? వేసుకున్నానమ్మా, వేసుకున్న అర్ధగంట అవుతుంది, ఏదో ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, బాగా విపరీతంగా గ్యాస్ బయటకు వస్తూ ఉందని ఆ సేవకుడు అటు ఇటు విలవిల్లాడిపోతూ ఉంటే వెంటనే భార్య, ఏమండి కాస్త వామ్ వాటర్ తీసుకొస్తాను, ఈలోపు నేను డాక్టర్లు కూడా ఫోన్ చేస్తాను, డాక్టర్లు ఏమీ అవసరం లేదు, ఆ వామ్ వాటర్ తీసుకురా అనే లోపు భార్య అందట, ఏమండి నాతో పాటు మీరు కూడా కిచెన్లోకి రండి, కాస్త అన్ఈజీగా ఉన్నారు, నా ప్రక్కనే మీరు నిలవబడుదురు అని వామ్ వాటర్ మీ కొరకు వేడి చేస్తాను అంటే, మంచిది నువ్వు వెళ్ళు, నీ వెనక నేను వస్తాను అని చెప్తే భార్య అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. త్వరగా ఆ నీళ్లు వేడి చేసి దైవ సేవకుడికి ఇద్దామని అట్లా వెళ్తుందో లేదో తన చెవుల దగ్గర డబేలుమని శబ్దం వచ్చింది. ఏంటో డబేలుమని శబ్దం వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే దైవజనుడు ఇక్కడ చేయి పెట్టుకొని విలవిలవిలలాడిపోతూ ఉంటే ఈ తల్లికి అర్థం కాల. పరిగెత్తుకుంటూ వచ్చింది, భర్తను ఒళ్ళో పెట్టుకుంది. ఆ రాత్రిపూట గావు కేక వేస్తా ఉంది, అయ్యో మామయ్య త్వరగా రండి, అయ్యో ఏమైపోతుందో అర్థం కాలేదు అని ఒళ్ళో పెట్టుకుని ఆ ఛాతి భాగాన్ని నొక్కుతూ ఉంటుండగా ఒళ్ళంతా చల్లబడిపోయింది. డాక్టర్ రానే వచ్చాడు, హార్ట్ అటాక్తో నీ భర్త చనిపోయాడమ్మా, జస్ట్ 48 years. భక్తి కలిగిన దైవజనుడు. మరి అంత భక్తి కలిగిన దైవజనుడు ఎందుకు ప్రభు దగ్గరికి అట్లా చనిపోయాడు అని అంటారా? ఒక చెట్టుకు పండినటువంటి ఫలం అది పరిపక్వమైతే చెట్టు మీద ఉండదు. ఆ దైవజనుడిలో దేవుడు సంపూర్ణత చూసి ఉంటాడు, తన రాజ్యానికి రమ్మని పిలుచుకొని ఉంటాడు. నేనంట అంత మంచి గొప్ప దైవ సేవకుని మరణం నీకు నాకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? అయ్యా, ఏ గడియలో ఏ క్షణంలో ఎప్పుడు ఎలా నువ్వు రాలిపోతావో తెలియదు. ఏ క్షణం, ఏ స్థలం, ఏ ప్రాంతంలో నీ ఆఖరి శ్వాస విడిచిపెడతావో తెలియదు. ఏ రోజు నా మరణ దినం ఉందో మనకు తెలియదు. కానీ నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఎలా బ్రతకాలో తెలుసా? ఇదే నా ఆఖరి రోజు అన్నట్లుగా నువ్వు బ్రతకాలి.
చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇంకో 50 సంవత్సరాలు బ్రతుకుతాను అన్నట్లుగా బ్రతుకొద్దు. ఇదే నా ఆఖరి రోజు, యేసయ్య రాకో నా ప్రాణం పోకో ఏ క్షణంలోనైనా జరగవచ్చని ప్రతి క్షణం నిన్ను నీవు సిద్ధపాటు చేసుకొని ప్రభు కొరకు నువ్వు బ్రతుకుదువుగాక. నేను మీతో చెప్తున్నాను, ఈ నీ దినమందైనా దేవుడు ఈ 3 రాత్రులు దర్శించాడు. దైవజనులు రాజశేఖరయ్య గారి ద్వారా వాక్యం చేత దేవుడు మిమ్మల్ని దర్శించాడు. గడిచిన రాత్రి జాన్వేశ్లయ్య గారి ద్వారా దేవుడు దర్శించాడు. ఈ రాత్రి ఇప్పటికీ గంట సేపటి నుంచి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ కోడికలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? కనీసం ఈ రాత్రి అయినా నువ్వు మారతావని నీ మార్పు కోసమే దేవుడు ఈ కోడికలు ఏర్పాటు చేశాడు. యవన తమ్ముడా, ఈ మాట నమ్ము. నిన్ను ప్రేమించి ఇది లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న కోడిక. మా చేతి నిండా డబ్బు పెట్టుకొని మేము ఈ కోడిక చేయలేదు సుమే. మా పిల్లలకు తెలుసు, మా విశ్వాసులకు తెలుసు. మా చేతి నిండా లక్షలు పెట్టుకొని మేము ఈ కోడిక ఏర్పాటు చేయలా. మా హృదయాన్ని దేవుడు ఎందుకు రేపాడో తెలుసా? ఈ రాత్రి నిన్ను మార్చాలని, ఈ రాత్రి నీ కుటుంబాన్ని ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఒక యెషయా కుటుంబంలాగా నిలవబెట్టాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నమ్ము, ఈ పట్టణంలో నిన్ను నీ పిల్లలను ఒక సూచనలుగా నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక మహత్కార్యముగా షబాల తీరా రేబినా షగా తురదాల షల ఆ కాలంలో యెషయా కుటుంబాన్ని నిలవబెట్టినట్లుగా విశ్వసించు. ఈ రోజు ఈ పట్టణంలో నిన్ను నీ కుటుంబాన్ని నా ప్రభు అలా నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. కానీ నా ప్రభు కోరుకున్నాడు ఏంటో తెలుసా? నేను దర్శించిన ఈరోజు ఎవడు మారు మనసు పొందుతాడా? నేను దర్శిస్తున్న ఈరోజు ఎవడు తన బ్రతుకును మార్చుకుంటాడా? నేను దర్శిస్తున్న ఏ రోజు ఏ యవ్వన చెల్లి రొమ్ము కొట్టుకొట్టు తన పాప విషయమై ఏడుస్తుందా? ఇదిగో ఈరోజు నేను దర్శించిన రోజు ఏ భర్త ఏ భార్య తన పాప విషయమై రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారని ఆ పశ్చాత్తాపడే వ్యక్తుల కోసం నా దేవుడు వెతుకుతున్నాడు. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని గడగడగడమని వణుకుతాడో వాని మీదే నమ్మండి, వాని మీదే నా మాట విని ఎవడు గడగడ వణుకుతాడో వాని మీదే నా దేవుడు తన దృష్టిని నిలపబోతున్నాడు. దేవుడు దర్శించిన ఈరోజు నీ బ్రతుకును మార్చుకుంటే, సౌలు తన బ్రతుకును మార్చుకోవటాన్ని బట్టి ఆ తరానికి ఒక ధ్రువతారగా పౌలుగా దేవుడు మార్చుకున్నాడు. ఈ తరంలో నిన్ను ఒక పౌలులాగా సేవక నిన్ను మార్చాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. యబ్బోకు రేవు దగ్గర యాకోబు అప్పటి వరకు మోసగాడే. దేవుడు తనను దర్శించినప్పుడు యాకోబు ఇజ్రాయేలుగా రూపాంతరం చెందాడు. వాక్యం బోధిస్తున్న నాతో సహా ఎవ్వడో 100% నీతిమంతులు ఈ స్థలంలో లేరు. ఒకవేళ మనం 100% నీతిమంతులం అయితే ఎప్పుడో ఏం అంత సీరియస్గా చూస్తున్నారమ్మా? ఏవో కొన్ని బలహీనతలు ఉన్నాయి. నేనంట ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తుండగా, ఈ నీ దినమందు దేవుడు దర్శించిన ఈ కాలమందు నీతో మాట్లాడుతూ ఉండగా నీ చేతిలో ఉన్న పాపాన్ని విరిసివేస్తే, నీ చేతిలో ఉన్న అపవిత్రతను విరిసివేస్తే, నీ ఇంటిలో ఉన్న చెడు, నీ ఒంటిలో ఉన్న చెడు, నీ యవ్వన జీవితంలో ఉన్న చెడు దాన్ని నువ్వు రోసేయగలిగితే నీ తేజస్సును మధ్యాహ్న కాల తేజస్సులాగా నా దేవుడు ప్రకాశింపజేస్తాడు. ముగించబోతున్నాను మరో 2 విషయాలు చెప్పి. నంబర్ 1, ఇంట గెలిచి సౌండ్ పెంచండమ్మా. ఇంట గెలిచి రచ్చ గెలిచినవాడు. నంబర్ 2, దిద్దుబాటు మనస్సు కలిగిన వాడు. 3వది అద్భుతమైనది. ఎంత అద్భుతమని చెప్పినా అంత అద్భుతం. దేవుని పనిలో సిగ్గుపడని వాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుని పనిలో సిగ్గుపడని వాడు అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనాల్లో ఈ విషయాలన్నీ ఉంటాయి. నా వైపు చూడండి.
యెషయా ప్రవక్తతో దేవుడు ఏమంటాడంటే, యెషయా ఇదిగో నేను నీకు ఒక మాట చెప్పబోతున్నాను. ఏంటి ప్రభువా చెప్పండి. 3 సంవత్సరాల పాటు నీ కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, నీ ఒంటి మీద బట్టలు వేసుకోకుండా, జస్ట్ మల చుట్టూతో మానం కప్పుకోవటానికి చిన్న బట్ట కట్టుకొని 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో నువ్వు దిగంబరిగా తిరగాలి. అర్థం కాల. ఏంటి ప్రభా మీరు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు? 3 సంవత్సరాల పాటు కాళ్ళకు చెప్పులు లేకుండా, ఒంటి మీద బట్ట లేకుండా, జస్ట్ మొల చుట్టూత ఆ మానాన్ని కప్పుకోవటానికి చిన్న బట్ట కట్టుకొని 3 సంవత్సరాల పాటు నువ్వు యెరూషలేము దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఇటు అటు తిరుగుతూ ఉండాలి. దిగంబరిగా ఉండేది ఇంట్లో కాదు, దిగంబరిగా ఉండాల్సింది రహస్య స్థలంలో కాదు. కాళ్ళకు చెప్పులు లేకుండా 3 సంవత్సరాల పాటు దిగంబరిగా నువ్వు తిరుగు అన్నాడు. ఆ ప్రభు బిడ్డలారా, దేవుడు ఎందుకు తిరగమన్నాడో దానికి వివరణ ఇస్తూ ఏమంటాడంటే, అష్షూరీయులు ప్రపంచ రాజ్యాలన్నింటినీ జయిస్తున్నప్పుడు ఇశ్రాయేలీల మీద కూడా వస్తారనే భయం ఇశ్రాయేలీలకు పట్టుకుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేయాలనుకుంటున్నారంటే, నన్ను ఆశ్రయించకుండా ఐగుప్తీయులను, కూషీలను ఆశ్రయించాలనుకుంటున్నారు. ఐగుప్తీయులకు, కూషీలకు పట్టబోయే గతి నేను చెప్తున్నా. అష్షూరు రాజు ఆ తర్వాత ఐగుప్తీయుల మీదకి, కూషీల మీదకి వెళ్తాడు. ఆ యుద్ధ భూమిలో ఐగుప్తీయులు, కూషీలు నిలవబడలేక ప్రాణభయంతో వస్త్రాలు వదిలి, బట్టలు వదిలి, కాళ్ళకు చెప్పులు లేకుండా దిగంబరులుగా వాళ్ళు పారిపోతారు. ఈ సంగతి వాళ్ళకు చెప్పటానికి నువ్వు దిగంబరి వైపో అన్నాడు. ఇది నోటితో చెప్తే పోయిదిగా. ఇశ్రాయేలీలారా, ఇశ్రాయేలీలారా, మీరు ఐగుప్తీయులను, కూషీలను ఆశ్రయించొద్దు అని చెప్తే పోయేది కదా. దేవుడు అంటాడు, నోటి మాటలతో చెప్పటం కాదు, వాళ్ళకు ఒక సూచన. నువ్వు దిగంబరి వైపో, కాళ్ళకి చెప్పులు వేసుకోకు, మల చుట్టూతో చిన్న బట్ట కట్టుకొని నీ మల మీద ఉన్నటువంటి గోనె సంచిని కూడా తీసేసి ఇదిగో ఇలా నువ్వు తిరుగు అన్నాడు. మీరు ఊరుకోండి ప్రభువా, ప్రసంగాలు చేయమంటే ఎన్నైనా చేస్తా, ఒంటి మీద బట్టలు లేకుండా తిరగమంటే నాకు సిగ్గు కదా. ఒక్క వ్యతిరేకపు మాట కూడా మాట్లాడాల. దేవా, దిగంబరిగా తిరగమన్నావు కదా, నీ మాటకు లోబడి 3 సంవత్సరాల పాటు ఒంటి మీద బట్ట లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో తిరుగుతూ దేవుని సువార్త విషయమై సిగ్గుపడకుండా ఆయన వాక్యాన్ని తన వస్త్రాల ద్వారా ప్రకటన చేయటం ప్రారంభించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఈరోజు క్రైస్తవులు చూడండి, కొంతమంది క్రైస్తవులు చూడండి, దేవుడు మనకంటే అలాంటివి చెప్పకపోయినా క్రైస్తవులు కొంతమంది చూడండి, ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని రావటానికి నామూషి, బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడుతున్నాడు. మా చర్చికి ఒక తమ్ముడు వస్తున్నాడు, ఏ తమ్ముడు బైబిల్ ఏది అన్నా. బైబిల్ లేకుండా నేను చర్చికి అసలు రాను అన్నా అన్నాడు. మరి బైబిల్ ఏం కనపట్లేదు కదా అన్న అంటాడు. ఇదిగో అన్న బైబిల్ అన్నాడు. ఇది బైబిలా? పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని రావటానికి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటే, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన వాక్యం ప్రజలకు అర్థమయ్యే రీతిలో వెల్లడి చేయటానికి ఈ పురుషుడు, అలాగని పేద కుటుంబంలో పుట్టినవాడు కాదు. యెషయా ఎవరంటే రాజవంశీయుడు, దావీదు గోత్రంలో పుట్టినవాడు, ఉజ్జియాకి మనవడు. ఒంటి మీద బట్ట వేసుకోకుండా, మల చుట్టూతో చిన్న బట్ట కట్టుకొని దిగంబరిగా 3 సంవత్సరాలు తిరిగాడు. ఈరోజు చూడండి, కొంతమంది క్రైస్తవులకి క్రైస్తవులు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంటుంది. మందిరానికి వచ్చేదాకా బొట్టు బిళ్ళ ఎక్కడ పెట్టుకుంటారు. ఇక మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ బొట్టు దేనికి పెడతారు? పుణ్యాత్ములు బైబిల్కి పెడతారు. బైబిల్కు బొట్టు పెట్టారా, ప్రార్థన అంతా అయిపోయిందా, మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బైబిల్కి ఉన్నటువంటి బొట్టు నెత్తి మీద పెట్టుకుంటారు.
సరే, భర్త మారలేదు అంటే అది వేరే విషయం. అత్తామామలో మారలేదంటే అది వేరే విషయం. సమాజానికి భయపడి, సిగ్గుపడి రక్షణను దాచుకుంటున్నారు. ఒకరోజు మా చర్చికి ఒక తమ్ముడు ఆటో డ్రైవర్ వచ్చాడు. అన్న, కొత్త ఆటో కొన్నాను, ఆటోకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. నేను ఆటోకు ప్రార్థన చేద్దామని, ఆటో ఎట్లుందో చూద్దామని చెప్పి ఆటో చుట్టూ తిరుగుతా ఆ ఆటో మీద చేపెట్టి ప్రార్థన చేద్దామని ఆటో వెనక్కి వెళ్ళా. ఆటో వెనక్కి ఏమని రాశాడో తెలుసా? ప్రియతమా, ప్రియతమా, చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచి వస్తాను, మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తాను అని రాశాడు. దేవదాసు, నాకు అర్థం కాల, ఏమిట్రా ఈ రాత అని తదేకంగా చూస్తే, ప్రియతమా ఏమన్నాడు? ఇదైతే బాగానే చెప్పారు. ఏమని రాశాడంటే, ప్రియతమా, చిరునవ్వుల వరమిస్తావా అన్న రాసినట్టున్నాడు ఎక్కడో. చూడండి ఏమని రాసి ఉందంటే, రాశాడు, ప్రియతమా, చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచి వస్తాను, మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే. ఏమిరా ఇదే? కొంతమంది క్రైస్తవులు కూడా చూడండి, బండ్లు వెనుక నన్ను చూసి ఆడవకరా అని రాస్తాడు. అసలు ఆ ఎవడు చూశాడు? ఇంకొకటి రాస్తాడు, నీ ఏడ్పే. కొంతమంది వాక్యం రాసుకారు. ఎందుకు? క్రైస్తవునని చెప్పుకోవటానికి సిగ్గు. యేసు ప్రభు ఏమంటారో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న చోట సమాజానికి భయపడి యేసుక్రీస్తు నా దేవుడని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడితే, పరలోకపు దేవదూతల ఎదుట కూడా నిన్ను నేను ఎరగను అని ప్రభు నిన్ను గూర్చి మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నా రొమ్ము విరిచి, క్రైస్తవ జనమా ఎక్కడున్నా రొమ్ము విరిచి, యేసుక్రీస్తు పవిత్రమైన రక్తముతో కడగబడిన క్రైస్తవుని నేను అని నీ రిజర్వేషన్ తీసేస్తానన్నా, నీ ఉద్యోగం తీసేస్తానన్నా. నిన్న జాన్విస్లీ గారు చెప్పారు కదా, ఆదిలక్ష్మి ఏదో లక్ష్మి అన్నారు కదా, స్కీములు. కళ్యాణ లక్ష్మేనా? అమ్మఒడి అక్కడ, సరే, అమ్మఒడి, నాన్నఒడి, మనబడి, ఇదిగో మీరు క్రైస్తవులైతే తీసేస్తాం అని అన్నారా? ప్రభు కోసం నిలవబడాలి చూస్తే ప్రాణం పోగొట్టుకోవటానికైనా ఇష్టపడతాం, కానీ క్రీస్తును ప్రకటించే విషయంలో మేము సిగ్గుపడము. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను, నా వైపు చూడండి. యెషయా ప్రవక్త తన వస్త్రధారణ ద్వారా తన దేవుని ప్రకటించాడు. క్రైస్తవ జనమా, నువ్వు ధరించే వస్త్రాలు, ఒక తండ్రిగా చెప్తున్నాను, మీ సొంత తండ్రిగా చెప్తున్నాను, నన్ను బయట వ్యక్తిగా చూడొద్దు, మీ సొంత తండ్రిగా చెప్తున్నాను. అమ్మ చెప్పమంటారా? ఒక సొంత తండ్రిగా చెప్తున్నాను, మీరు చీర కట్టుకునే విధానం కూడా భక్తి కలిగిన క్రైస్తవ స్త్రీకి తగినట్లుగా మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. లోకపు అన్య స్త్రీలాగా పల్చటి బట్టలు వేసుకోవటం క్రైస్తవ స్త్రీకి అది తగింది కాదు. లోకస్తులు ఎలా అయినా ఉండనే, వాళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు. కొంతమంది ఆడపిల్లలు డ్రెస్ వేసుకుంటారు, క్రైస్తవులు, నేను బయట వాళ్ళ సంగతి కాదు. ఆ పిల్లలు వేసుకునే డ్రెస్ ఉంటుంది చూసారా, మున్సిపాలిటీ వాళ్ళకి పని లేకుండా అమ్మాయి ఊడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. శరీర సౌష్ఠం బయట, లోకస్తులు బయట వాళ్ళు ఎట్లయినా ఉండనే, మనం లోక సంబంధులము కాదు, మనం పరలోక సంబంధులం. ప్రైజ్ ది లార్డ్. నీ కట్టు బొట్టు వస్త్రధారణ, నీ వేషధారణ క్రైస్తవ స్త్రీకి తగినట్లుగా
మనలను మనం యేసయ్య కొరకు అలంకరించుకుందుముగాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెప్దాం. యవన పురుషులారా, యవన బిడ్డలారా, లోకపు యవనస్తుల్లాగా మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దు. మీ హెయిర్ స్టైల్ అయినా, మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, మీ వే ఆఫ్ వాకింగ్ అయినా ప్రతిదీ వీళ్ళు మనలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళు, వీళ్ళు మనలాంటి వాళ్ళు కాదు అని క్రైస్తవ యవన బిడ్డ, ఆయన పిల్లలైన మనం యేసయ్య కొరకు ఒక ప్రత్యేకించబడిన జనాంగంగా మనం బ్రతుకుదుము గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మంచి మాట చెప్తాను. ఒకరోజు మా మందిరంలో ఒక తమ్ముడు వచ్చాడు ప్రార్థన చేయించుకోవటానికి. వస్తున్నాడు. ఆ తమ్ముడిని వస్తూ ఉంటే నాకు ఎవరు అర్థం కాల, కన్ఫ్యూషన్గా చూస్తున్నాను. ఎందుకు కన్ఫ్యూషన్గా చూస్తున్నాను తెలుసా? వాడి సొక్కాయి గుండి తీసేసి, అది మంచి చలికాలం, ఎండాకాలం గుండి తీసాడంటే పానీలే అనుకోవచ్చు. గుండీలు తీసి ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వస్తున్నాడు. వచ్చేవాడిని చూస్తే ఇటువైపు జుట్టు లేదు, ఇటువైపు జుట్టు ఇంత మొలకలు పెట్టి పొలం దున్నినట్లుగా నాగడి సాళ్ళులాగా దున్నాడు. ఎవడురా ఈ పిల్లోడని చూస్తా ఉన్నా. విచిత్రం చెప్పమంటారా? ఇటువైపు 0 సైజు పెట్టి, ఇటువైపు పొలం దున్నినట్టుగా దున్ని, ఈ మధ్యలో జుట్టు అండి ఉడత జుట్టులాగా ఉంది. మళ్ళా దానికి వాడు రంగులు వేసాడు. ఒకటి నలుపు, ఇంకొకటి తెలుపు, ఇంకొకటి బ్రౌన్ కలర్, 3 రంగులు వేసాడు. ఉడత రంగులాగా ఉంది. ఇట్లా నాకు అర్థం కాక, ఇది జుట్ట వీడి తల మీద ఉడుతుందా? నాకు భయంకరమైన కన్ఫ్యూషన్. అరే ఇది జుట్ట లేకపోతే వీడి తల పొరపాటున వీడికి ఏమన్నా స్పర్శ లేదేమో, ఆ తల మీద ఇట్లా ఉడతొచ్చిందేమో అడిగి చెప్దాం అనుకొని వచ్చేలు. దగ్గరకు వచ్చి చూస్తే ఉడత కాదు, జుట్టే. నేను అని పిలిచి, చిన్న ఎందుకు అట్లా గుండి? తప్పు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దైవ సముఖంలో నిలవబడినప్పుడు దేవదూతలు రెక్కలతో తమ దేహాన్ని కప్పుకున్నట్లుగా, మహోన్నతుడైన దేవుని ఆరాధించడానికి వచ్చిన దేవదూతలు రెక్కలతో దేహాన్ని కప్పుకున్నట్లుగా, దైవ సన్నిధిలో నిలవబడి వాక్యం చెప్పే సేవకుడైనా, సముఖంలో నిలవబడి పాటలు పాడబోయే బిడ్డలైనా దేవుని ఎదుట దేహాన్ని కప్పుకొని తమను తాము మరుగుపరుచుకొని యేసయ్యను ప్రత్యక్షపరిచేవారిగా బ్రతకాలి. ఇది నిజమైన ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. తప్పు చిన్న, అట్లా ఉండొద్దు. ఇదేమన్నా వీధే? గుండీలు పెడతా ఉంటే వాడు సంతోషంగా ఇట్లా అన్నాడు, గుండీ పెట్టాను అని. శుభ్రంగా గుండీ పెట్టా. గుండీ పెట్టిన తర్వాత ఎక్కడికి వచ్చానంటే వాడి గుండు దగ్గరికి వచ్చా. గుండును చూసి, చిన్న క్రైస్తవ సంఘాల్లోకి లోకం రాకూడదు, లోకాన్ని మనం వెంబడించకూడదు, లోకమే మనలను వెంబడించేటట్లుగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. లోకము మనల్ని వెంబడించేటట్లుగా బ్రతకాలి, కానీ లోకాన్ని వెంబడించేవాడిగా క్రైస్తవుడు బ్రతకూడదు. తప్పు చిన్న. అంత రోషంగా, అంత ర్యాష్గా మాట్లాడలేదు, కానీ గడ్డం పట్టుకొని అట్లా చేయొద్దురా, జుట్టు అట్లా పెట్టుకోవద్దు, నిన్ను చూసి మీరు పాత విశ్వాసులు, నిన్ను చూసి రేపు అందరూ అట్లా తయారవుతారు అంటే, ఎప్పుడైతే వాడు జుట్టు దగ్గరికి వెళ్ళానో, సరే ఆ లైవ్ ఇచ్చేవాడు చర్చికి రాకముని పాడు జుట్టు కూడా అదే. అందుకని వెంటనే కనెక్ట్ అయ్యాడు. చిన్నోడు, అది నీ జుట్టు కాదు కదా, రైట్, సరే. ఎప్పుడైతే వాడు జుట్టు జోలి వెళ్ళానో వాడు ముఖం మాడిపోయింది, రొసరొసలాడుతా వెళ్ళిపోయాడు. నేను గడ్డం పెట్టుకుని అట్లా వద్దురా చిన్న అని చెప్పా. ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ అమ్మని పిలిచి అన్నాడంట, అమ్మా వచ్చే ఆదివారం నుంచి ఇక మీ చర్చికి రాను. వాళ్ళమ్మకి అర్థం కాక మీ చర్చి అంటున్నావేంట్రా, నా చర్చి నీ చర్చి మన ఇద్దరితో ఒకటే కదా అంటే, వాడు అంటాడంట అది ఒకప్పుడు. ఎట్లా అంటాడంట, అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏమైందిరా, పాస్టర్ గారికి నా గుండీ జోలి ఎందుకంట? గుండీలు పెట్టుకోవాలని బైబిల్లో ఎక్కడైనా రాసి ఉందా? యేసురత్నం గారు మీ బైబిల్లో ఏమైనా ఉందా? లేదు కదా. అంటే పరంజ్యోతి గారు మీ బైబిల్లో
వాడు అడుగుతాడంట, ఈ మాట బైబిల్లో రెఫరెన్స్ ఎక్కడ ఉందో చూపించమని. అయినా నా జుట్టు జోలి అయ్యగారికి ఎందుకంట, నాకు లేనిది అయ్యగారికి ఎందుకంట ఆ మంట, నేను వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రానన్నాడు. రే పిచ్చోడా కూర్చో, మమ్మీ క్రైస్తవ యవన బిడ్డలో నా ఒక్కడు జుట్టే నా ఎట్టుంది, పలానా చర్చికి మా క్లాస్మేట్ వెళ్తాడు, అప్పుడప్పుడు మన ఇంటికి వస్తాడు కదా, నా జుట్టు 2 అంగుళాలే, వాడు జుట్టు 3 అంగుళాలు, ఇంకొకటి జుట్టు 5 అంగుళాలు. వాడు నడుచుకుంటా వెళ్తా ఉంటే కోడి పుంజు జుట్టు ఇట్లా ఊగినట్లుగా వాడు జుట్టు ఊగుతుంది, నా జుట్టు ఊగుతుందా? నేను కొంచెమే పెట్టుకున్నా. ఆ పాస్టర్ గారికి లేనిది మన పాస్టర్ గారికి ఎందుకంట కూర్చోబెట్టే తల్లి చెప్పిందట, రై మన కాపరి ఎవరో తెలుసా, మందిరానికి వచ్చే బిడ్డలు గుండి వస్త్రధారణ ఎట్లా ఉంటుందో వస్త్రధారణ మీద కూడా మనసు పెట్టిన బాధ్యత కలిగిన కాపరిరా, బాధ్యత కలిగిన కాపరి. వీడు ఎట్లా ఉంటే మనకెందుకో, వీడిని గద్దిస్తే మన సంఘం మానేస్తాడేమో, వీళ్ళ కుటుంబం మన సంఘం మానేస్తుందేమో, వీళ్ళు మన సంఘం మానేస్తే మనకు రావాల్సిన పూర్తి చేయండి, ఖాళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మాకు రావాల్సిన దశం భాగాలు పాయే, మాకు రావాల్సిన కానుకలు పాయే. అందుకని కొంతమంది మా చర్చిలో మేము ఎవరిని ఏమనమండి 2 చెంబులు పెట్టుకున్నా 3 చెంబులు పెట్టుకున్నా ఏమనమండి, ద్రాక్షారసం పుచ్చుకున్నా ఏమనమండి, ఇంకా అవసరమైతే మా కమిటీ ప్రెసిడెంట్గా పెడతామండి, ట్రెజరర్గా పెడతామండి, కోయర్గా పెడతామండి. ప్రభు బిడ్డలారా, కొన్ని చోట్ల కొన్ని మందిరాలు, కొన్ని చోట్ల ఈ ఆర్గనైజేషన్ కమిటీలో జీవము కలిగిన దేవుని మందిరాలు త్రాగుబోతుల నిలయాలుగా మారిపోయాయి, అక్రమస్తుల నిలయాలుగా మారిపోయాయి. ఆ తల్లి చెప్తుంది, రే దేవుడు మనకిచ్చిన కాపరి బాధ్యత కలిగినోడ్రా, అలాంటి కాపరి దేవుడు మనకి ఇవ్వటం ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం. కొన్ని మాటలు చెప్పి ఇలాంటి బాధ్యత కలిగిన కాపరుల దగ్గర ఇలాంటి కంచెగల తోటలో మనం బ్రతకటం ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యరా, భాగ్యరా. ఎంతసేపు విన్న తర్వాత ఆడు ముగింపులో అన్నాడంటండి పరంజ్యోతి గారు, మమ్మే అంతేనంటావా అన్నాడంట. అంతకుమించి ఏముందరా, ఇదే వాస్తవం రా అందంట. ఇక మొత్తానికి తర్వాత ఆదివారం అండి నా మనసు వీడు వచ్చాడా లేదా వాడి కోసమే ఎతుకుతా ఉంది. మొత్తానికి వచ్చాడు. అద్భుతం ఏంటంటే శుభ్రంగా ఈసారి పైదాకా చూడండి, ఈ గుండియే కాదు, ఈ గుండి కూడా పెట్టుకున్నాడు, గుండి పెట్టుకున్నాడు. కానీ నేను వాడు జుట్టు చూద్దాం అనుకున్నా, ఈసారి ఎట్లుందో తెలుసా, పూర్తిగా బోడుగుండు. నాకు భయం వేసింది, మళ్ళీ ఇదొక ఫ్యాషన్ ఏమో, వీడు జుట్టు చూలు వెళ్తేనే కదా వీడు కోపంగా చూసింది, వీడు కావాలని ఇప్పుడు ఇట్లా వచ్చినట్టున్నాడని చెప్పి ఇక వాడిని ఏం అనకూడదని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాడి గుండు వైపు అట్టా చూస్తా, ఆడి తల మీద చేయి పెట్టబోతా ఉంటే ఆడు నా వైపు చూసి అంటాడు, అన్నో ఇది ఫ్యాషన్ కాదన్నా అన్నాడు. మరి ఫ్యాషన్ కాకపోతే ఏంట్రా అన్న. వాడు అంటాడు, అది పోవాలంటే ఇదొక్కటే మార్గం అన్నా అన్నాడు. నాకు అర్థం కాక, ఒరే అది పోవాలంటే ఇదొకటే మార్గం అన్నావు, ఏది పోవాలి ఏది మార్గం రా అన్న మన ఉడత ఫ్యాషన్ ఉందిగా, ఉడత ఫ్యాషను, అది పోవాలంటే ఒకే ఒక్క మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఏంట్రా మార్గం అంటే బోడుగుండు మార్గం తప్ప ఇంకొకటి లేదన్నా, అందుకని బోడుగుండు చేసుకున్నానన్నా అంటాడు. అన్నో ఇది ఫ్యాషన్ కాదన్నా. నేను అన్నా, రే ఆ రోజు ఆదివారం నేను కోపంతో మాట్లాడినప్పుడు నీకేమనిపించలేదా అన్న. అటు నా చేయి పెట్టుకుని అంటాడు, అప్పుడు నాకు అనిపించింది కానీ అన్నా, మా అమ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత మీలాంటి కాపరిని మేము కలిగి ఉండటం దేవుడు మాకు ఇచ్చిన భాగ్యమని మా హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. క్రైస్తవ జనమా, మనం లోకంలో బ్రతికిన యేసయ్య కొరకు లోక సంబంధులుగా మనం బ్రతకుందుముగాక. మన వస్త్రధారణ వేషధారణ ఆయన మహిమ కొరకు మన వస్త్రధారణ కూడా ఆయనను ప్రకటించేటట్లుగా ఉండునుగాక.
చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి క్షణానికి వచ్చాను. అద్భుతం చూడండి. అంతకు మునుపు ఈ ప్రవక్తలు చూడండి గోనె పట్ట ధరించేవాడు. అక్కడ రాసి ఉంటుంది. తర్వాత చూడండి, ఈ కాలంలో చాలామంది పెద్ద పాస్టర్ గారు అని పిలవాలంటే ఆ పాస్టర్ గారు సూటుకు కోటుకు బూటుకు తగ్గకూడదు. ఎంత కాస్ట్లీ కారులో వస్తే అంత గౌరవం ఇస్తున్నారు విశ్వాసులు. నేను తెలుగులోనే చెప్పినట్టున్నాను ఈ మాట. అన్న ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారా? వెళ్ళి పాస్టర్ గారు సైకిల్ మీద వచ్చారనుకోండి, నీకేదైనా బాగకపోతే నీ ఇంటి చుట్టూతో తిరిగి, అయ్యో ఈ అక్కకు బాగాలేదట, అయ్యో వీళ్ళ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారట, ప్రభా బ్రతికించాయని సైకిల్ మీద నీ ఇంటికి వచ్చి నీ ఇంటి చుట్టూతో తిరుగుతూ కడుపు చంపుకొని ఉపవాసం ఉండే ప్రార్థన చేసే పాస్టర్ గారులు మీ స్థానిక సేవకులు ఉంటారే, వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇందాక అయ్యగారు పరంజ్యోతి గారు చెప్పారు కదా, పర్సులో ఉన్న వాటన్నిటిలో లీస్ట్ ఏది లీస్టు? 5 రూపాయల కాయిన్. గవర్నమెంట్ వాళ్ళు అది బ్యాన్ చేశారు, పాస్టర్ గారులు బతికిపోయారు. 5 రూపాయల కాయిన్ ఉందండి. అదే టీవీలో ఎవరైనా పాస్టర్ గారు మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి, ఏదో సూటు కోటు అంటే దైవజనుడు సూట్ వేసుకోకూడదని కాదండోయ్, వస్త్రధారణ. నేను దాని గురించి చెప్పట్లా, కానీ ప్రజలు ఏంటంటే ఒక 10,000 మంది ఉంటే గొప్ప సేవకుడు అంటున్నారు. 10 మంది కలిగిన నమ్మకమైన సేవకుడేమో దేవుడు ఆయన ఆశీర్వదించలేదండి ఎట్లా ఇచ్చేస్తున్నారు. బిడ్లరా, సరుకును చూసి లెక్కించొద్దు, క్వాంటిటీని చూసి ఒక వ్యక్తిని పరిగణించొద్దు. క్రైస్తవుడు ఎప్పుడు క్వాంటిటీని చూడకూడదు, క్వాలిటీని చూసేవాడై ఉండాలి. ఇప్పుడు ఆ టీవీలో పాస్టర్ గారు కనపడుతుంది, మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తప్పకుండా రాయండి, మీ కొరకు మానక ప్రార్థన చేస్తామని టీవీలో చెప్తారు. ఈ అమాయకపు గొర్రెలను నమ్మి వాళ్ళందరికి ఉత్తరాలు రాస్తారు. రోజుకు ఒక 2,000 3,000 ఉత్తరాలు వస్తాయి. ఈ 2,000 3,000 ఉత్తరాలు పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? ఆ ఉత్తరాలన్నీ ముందేసుకొని ఆ ఉత్తరాల మీద చెయ్యేసి, ప్రభా ఈ ఉత్తరాల్లో ఏముందో మీకు తెలుసు, అయినా మీకు తెలియంది ఏముందో ప్రభా? సముద్రంలో ఏముందో మీకు తెలుసు, పాతాళంలో ఏముందో మీకు తెలుసు, నరుని హృదయంలో ఏముందో మీకు తెలుసు. ఇన్ని తెలిసిన మీకు ఈ ఉత్తరాల్లో ఏముందో మీకు తెలియకుండా ఉంటుందా ప్రభా? యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెను అన్నారా మీరు కూడా? ఒక 1/2 నిమిషం ప్రార్థన. బాగుపడ్డారనుకోండి, వెంటనే ఆ టీవీ స్పీకర్కి ఏం చేస్తారో తెలుసా? వెంటనే ఆ దైవ సేవకుడికి 3 టీవీ ప్రోగ్రాములు స్పాన్సర్. ఎంత? 75,000. 1/2 నిమిషం ప్రార్థనకి 75,000. కడుపు చంపుకొని రోజుల తరబడి నీ కొరకు ఏడ్చిన సేవకుడికి 5 రూపాయలు. ఆలోచించండి. ఎస్, ఓ దైవజనుడిగా నేను చెప్తున్నాను, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మా సువార్త భారం తెలిసిన అనేక మంది బిడ్డలు కొన్ని లక్షల రూపాయల కానుక మాకు పంపిస్తారు. మేము ఎవరికైనా ఒకటే చెప్తాం, 10వ భాగం మీ స్థానిక సేవకుడికి మాత్రమే చెందాలి. స్థానిక సేవకుని ఆ మందిరంలోనే, దేవుని ధనాగారంలోనే నీ 10% వెళ్ళాలి, కానీ 10% స్థానిక సంఘానికి తప్ప. ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను, దైవజనుడిని ఎప్పుడు వచ్చే వాహనం మీద పెట్టి వాహనం చూసి, ఓహో రోల్స్ రాయల్ ఏం కారండి ఇది. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఏమనుకోవద్దు, అవేవో చూసి పేటలేస్తారంట. మీకు తెలియదు అనుకుంటా, ఇది ఎట్లాగే మర్మంగా ఉండును గాక. ఈ మర్మపు వివరణ తెలియాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్తా. ఏటినో చూసి పెట్టలేస్తారంట. కారులో వచ్చిన పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ గారు, నీ కొరకు కడుపు చంపుకొని సైకిల్ మీద తిరుగుతా గ్రామాల్లో నశించిపోతున్న ఆత్మల కొరకు భారభరితమైన మనసుతో సేవ చేస్తున్న సేవకుడంటే, జనమా, దైవజనుడు ఎప్పుడు గోనె పట్ట కట్టుకోవాలి అంటే ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ఏ దైవజనుడు కూడా ఖరీదైన వస్త్రాలు ధరించిన వాడై ఉండకూడదు. తన వస్త్రధారణలో కూడా ఒక సాధుత్వం,
ఒక దీనత్వం, ఒక తగ్గింపు, నేల మట్టుకు తగ్గించుకొని. ఎందుకు పౌలు గారు అంటాడు కదా, తిమోతి మిగుల వెలగల వస్త్రాలు నువ్వు ధరించొద్దు, ఇది సంఘానికి నువ్వు చెప్పు. ఓ దైవ సేవకుడు చెప్తున్నాడు, అవర్ గాడ్ రిచ్ గాడ్. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. అవర్ గాడ్ రిచ్ గాడ్. కాబట్టి నా డ్రెస్ కూడా రిచ్గానే ఉంటుంది, నా ప్యాంటు కూడా రిచ్గానే ఉంటుంది. ఇట్లా ఎగురుతున్నాడు. నా ప్యాంటు కూడా రిచ్గానే ఉంటుంది, నా బూట్లు కూడా రిచ్గానే ఉంటాయి. రిచ్ రిచ్ అని చెప్తా. నా కోటుకుండే ఒక్కొక్క గుండి 5,000 రూపాయలు. మొత్తం 8 గుండీలు ఉన్నాయి. గుండీలే 40,000. మరి కోటు ఆకాశానికి అంటిపోయింది. దైవజనుడా, నేను అడుగుతాను, నీ కోటే 1,00,000 రూపాయలు ఉంటే రైట్ వేసుకున్నావు, ఆ డబ్బు ఎవరిది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 2,00,000 రూపాయలు ఖరీదైన బట్టలు వేసుకున్నావు, మంచిదే. ఆ 2,00,000 డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసుల రక్తమది, విశ్వాసుల రక్తమది. విశ్వాసుల రక్తంతో విలాసాలు అనుభవించడం కాదు సేవకుడు చేయాల్సింది. విశ్వాసుల రక్తంతో సుఖభోగాలు అనుభవించడం కాదు సేవకుడు చేయాల్సింది. విశ్వాసులు ఇచ్చిన డబ్బును దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సేవకుడు వెదజల్లేటువంటి వాడై ఉండాలి, వెదజల్లేటువంటి వాడై ఉండాలి, వెదజల్లేటువంటి వాడై ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రతి సేవకుడు గోనెపట్టును ధరించాలి. గోనెపట్టు అంటే ఇంకొక మాట, ఎప్పుడు కన్నీటి ప్రార్థన, 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 ప్రార్థన. నేను ముగింపులోకి వెళ్తాను. 10:30కే ముగిస్తాం అనుకున్నాను. జస్ట్ ఒక 5 నిమిషాలు అంతే. ఏ సంఘంలో ప్రార్థనలు అధికంగా జరుగుతాయో, ప్రార్థనా ధూపం ఏ సంఘంలో నుంచి ఆకాశం మందలి దేవుని యొద్దకు వెళ్తుందో, ఆ సంఘం మీదకి దేవుడు తన మహిమను కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఆ సంఘాల మీదకి, ఆ వ్యక్తుల మీదకి దేవుడు తన మహిమను కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఒక భక్తుడు అంటాడు, ఏ ప్రేయర్ఫుల్ ఫుల్ ఫీట్, ఏ పవర్ఫుల్ ఫుల్ ఫీట్, ఏ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ, ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ, ఏ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ, ఏ పవర్ఫుల్ ఫ్యామిలీ. ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ఇది మా బలంతో జరుగుతుంది కాదు. మొదట దేవుని కృప అయితే, దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు పగలనక రాత్రనక మందిరానికి వచ్చి దేవా రాత్రులు ప్రార్థనా ధూపం వేస్తూ ఉంటారు. తమ్ముడు, ఆ వీడియో ఉందా? దేవా రాత్రులు మా మందిరంలో ప్రార్థనా ధూపం వేస్తారు. కుటుంబాలుగా కూడి వచ్చి ఉదయం 10 నుంచి 1 గంట వరకు, సాయంకాలం 7 గంటల నుంచి 10 గంటల వరకు అనేక మంది బిడ్డలు ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకొచ్చి 50 మంది, 60 మంది, 70 మంది, 30 మంది, రోజుకొచ్చి 70, 50, 60 మంది ఒకే స్థలంలో మందిరంలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనా ధూపం పరలోకమందలి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే, ఆ ప్రార్థనా ఫలమే ఈ మహిమ కలిగినటువంటి కూడిక. ఆ ప్రార్థనా ఫలమే ఈ మహిమ కలిగిన కూడిక. వాస్తవంగా ఈ ప్రాంతంలో అడుగుపెట్టేటప్పుడు పరంజ్యోతి గారికి తెలుసు, ప్రత్యేకంగా నా ప్రియులు హనుమంతరావు గారికి తెలుసు. కొంచెం భయంతో వచ్చాం, కలవరంతో వచ్చాం. దేవుని కృప, మీ అందరి సహకారం ద్వారా విజయోత్సవంతో గంతులు వేసుకుంటూ వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టామన్న భారం, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిపోయిన ఆలోచన మా మనసులో లేదు. కానీ ప్రభా, ఇన్ని వేల మందికి వాక్యం ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చావు. నేను నమ్ముతా, మా వాల్ పోస్టర్స్ మిమ్మల్ని నడిపించలేదు. సంఘ బిడ్డలు చేసిన ప్రార్థనే ఏలవేసి దైవ సన్నిధికి వచ్చేటట్లుగా మిమ్మల్ని పురికొల్పింది. అఫ్కోర్స్ ఎంతోమంది దైవ సేవకులు, హనుమంతరావు గారి వైఫ్ ఆ అక్క, వాళ్ళ సంఘంలో మధ్యరాత్రి 2 గంటల నుండి తెల్లవారుజాము 6 గంటల వరకు దరిదాపుగా 100 మంది ఫోన్ కాన్ఫరెన్స్లో ఈ 3 రోజులు రాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు 4 గంటల సేపు దేవా, దైవ సేవకులు దేవుని సన్నిధిలో నిలవబడి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట అగ్ని కణములాగా ప్రజల హృదయాలను తాకాలి. అభిషేకపు బాణంలాగా ఒక్కొక్క హృదయాన్ని దూసుకుంటూ దేవుని వాక్యం వెళ్ళాలని మా కొరకు ఆ తల్లులు
ఎంతోమంది దైవ సేవకులు, ఒకరని నేను చెప్పలేను, ఈ పట్టణంలో ఉన్న ఎంతోమంది దైవ సేవకులు, వేర్ దెర్ ఈస్ ప్రేయర్, ఏ ప్రేయర్ఫుల్ ఫుల్ ఫేట్, ఏ పవర్ఫుల్ ఫుల్ ఫేట్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జనమా, ఎప్పుడు కన్నీటి ప్రార్థన అనే గోనె పట్ట ప్రతి క్రైస్తవుని ఒంటి మీద నా దేవుడు అనుగ్రహించునుగాక. పట్టు వస్త్రాలు నీకున్నా లేకపోయినా, వెలగల వస్త్రాలు నీకున్నా లేకపోయినా, వెంకటగిరి ఏంటంటే అది మీది దగ్గర ఎక్కడ ఉంది అమ్మ? అక్క చిక్కగా నవ్వుతుంది. వెళ్ళొచ్చావక్క? వెంకటగిరి, గద్వాల్, ఈ పట్టు చీరలు నీకున్నా లేకపోయినా కన్నీటి ప్రార్థననే గోనె పట్ట వస్త్రం ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నా దేవుడు కుమ్మరించునుగాక. ఆ ప్రార్థనే నీకుంటే ఈ మహబూబ్ నగర్ పట్టణంలో నిన్ను, నీ పిల్లలను ఒక సూచనగా మహత్కార్యంగా నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరి మాట ఒక 10 నిమిషాలు పర్వాలేదా? ముగించేయమంటారా? ఒక 10 నిమిషాలు, అర్ధగంట, గంట, సరే పోటీ పడదాం, చూద్దాం. ఓకే అన్నారు కదా. సో కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జస్ట్ 10 మినిట్స్లో నేను ముగిస్తా. దేవుడు మనందరితో మాట్లాడును గాక. యెషయా కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగా నిలవబెట్టడానికి నంబర్ 1, ఎంట గెలిచి చెప్పాలి. మరి ఎంట గెలిచి, మీరు చెప్పకపోతే 1 గంట అయిపోద్ది, మీ ఇష్టం. ఎంట గెలిచి, ఇది బాగా పనిచేసినట్టుంది. ఎంట గెలిచి రచ్చ గెలిచిన వాడు. 2వది దిద్దుబాటు మనస్సు కలిగిన వాడు. 3వది దేవుని పనిలో సిగ్గుపడనటువంటి వాడు. ఆఖరి మాట చెప్పమంటారా? తాను నమ్మిన దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయినటువంటి వాడు. క్రీస్తు కొరకు, దేవుని కొరకై హతసాక్షిగా మారిపోయినటువంటి వాడు. ఇది బైబిల్లో రాయబడలేదు, కానీ హిబ్రూ మత గ్రంథాల్లో యెషయా మరణాన్ని గురించి ఒక కన్నీటి కథ కాదు, యథార్థ గాథ. నా వైపు చూడండి. దీని గురించే అపోస్తులైన పౌలు గారు మాట్లాడతారు. ప్రవక్త అయిన యెషయాని మనష్షే అనే రాజు అతి క్రూరంగా బహు భయంకరంగా చంపాడు. మనష్షే అనే రాజు ఎట్లా చంపాడో తెలుసా? తమ్ముడు, ఆ ఫోటో చూపించు. ఎట్లా చంపాడో తెలుసా? ఈ ఆకారంలో ఉన్నటువంటి ఆ చెక్కకు అతన్ని ఇలా కట్టేశారు. నా వైపు చూడండి. కట్టేశారు. కట్టి ఈ క్రింద భాగం నుంచి రంపం, ఏ రంపమో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంటుంది, చెక్క రంపం. ఇనుముతో చేయబడిన రంపం అయితే కోసే కొద్దీ త్వరగా కోసుకుంటూ వెళ్ళిపోద్ది. కానీ ఈ ప్రవక్తను చంపింది ఎలాగో తెలుసా? చెక్క రంపాన్ని తయారు చేసి కాళ్ళను చేతులను ఇట్లా తాళ్లతో బిగించి ఆ మధ్యలో చెక్క కర్ర పెట్టి, చూడండి, ఆ మధ్యలో చెక్క రంపాన్ని పెట్టి ఇలా శరీరాన్ని నురిపిడి చేస్తూ ఉంటే అది తెగక, ఆ నురిపిడితో ఆ కర్ర చర్మం నరకవేతను అనుభవిస్తూ కొన్ని గంటల సేపు చిత్రవద చేస్తూ ఆ రంపంతో కోస్తూ ఉంటే బైబిల్లో పౌలు గారు అంటాడు, అతి శ్రేష్టమైన పునరుద్ధానము పొందాలని, వారు ప్రకటించిన వాక్యానికి సాక్షులుగా బ్రతకాలని క్రీస్తు పని కొరకు ప్రాణం పోగొట్టుకున్నారు. కానీ క్రీస్తు పాత నిబంధనలు కాదు కదా, దేవుని పని కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డారు. కానీ ప్రాణం కొరకు దేవుని పోగొట్టుకోవటానికి వాళ్ళు ఇష్టపడలేదు. నా ప్రభు బిడ్డలారా, ఒక దైవజనుడు కానీ, యేసుక్రీస్తుని ఆరాధించే ఒక క్రైస్తవుడు కానీ, యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు పని కొరకు, యేసుక్రీస్తు రాజ్యవ్యాప్తి కొరకు నా ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా సిద్ధమే.
నా ఆరోగ్యం కంటే, నా బలం కంటే, నా సుఖ సౌఖ్యాల కంటే, నా భార్య పిల్లల కంటే, నా కుటుంబం కంటే, నా రక్త సంబంధికుల కంటే, చివరికి నా ప్రాణం కంటే నా యేసుని ఎక్కువగా ప్రేమిస్తానని యేసయ్య పని కొరకు ఎవడు ప్రాణం పెడతాడో వాని ప్రాణానికి ప్రతిగా ఆత్మలను దేవుడు అప్పగించడం ప్రారంభిస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రాణానికి ప్రతిగా. చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం విస్తరించడానికి మిషనరీల త్యాగం, ఒక్కొక్క మిషనరీ చరిత్ర చదివితే అయ్యా గుండె పగిలిపోద్ది. వాళ్ళు చేసిన సేవ ఎదుట విద్యాసాగర్ గారు, అసలు మేము చేస్తుంది సేవేనా? సేవ అనే పేరు చెప్పుకొని బ్రతుకు తెరువు లేక మేము సేవకు వచ్చామా ఏంటని ఆ మిషనరీస్ చేసినటువంటి సేవ ముందు మా సేవను పోల్చుకుంటే అసలు మేము చేసేది సేవేనా అని మా మీద మాకు యావగింపు. అసలు మేము చేస్తుంది సేవేనా అన్నట్లుగా హృదయంలో ఒక వేదన. ఓ సంవత్సరం క్రితం దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మిషనరీ గురించి చెప్పాడు. అది చదివిన తర్వాత గుండెల నిండా పుట్టెడు దుఃఖం. నా వైపు చూడండి బాగా. గుండెల నిండా గుండెల నిండా గుండెల నిండా. ఇద్దరు మిషనరీల చరిత్ర చెప్తాను క్లుప్తంగా. ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో, రెండోది ఆంధ్ర రాష్ట్రంలో. రష్యా దేశంలో ఒక యవనస్తుడు, అతని పేరు ఉండ్రూఫ్. చెప్పండి, ఉండ్రూఫ్. 17వ ఏట యేసుక్రీస్తును, థ్యాంక్ యూ తమ్ముడు, 17వ ఏట యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. 25వ ఏట తనకు వివాహమైంది. భార్యకి ముందే చెప్పాడు, నేను వివాహం చేసుకునేది నా సుఖ సంతోషాలు తీర్చుకోవటానికి కాదు, నా కుటుంబం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలి, నా కుటుంబం ద్వారా దైవరాజ్య స్థాపన జరగాలి. అదే ఆదర్శ భావాలు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సంవత్సరం రష్యా దేశంలో కాపురం చేశాడు. సువార్త భారం. ప్రభుని అడిగాడు, ప్రభా నేను ఎక్కడ సేవ చేయాలి? అయితే సుఖవంతమైన స్థలాల్లో నేను సేవ చేయకూడదు, డ్రై ల్యాండ్ ఏదో సువార్త చేయటానికి కష్టం ఏ ప్రాంతమో ఆ ప్రాంతాల్లో నేను సేవ చేస్తాను. అది ఏ దేశమైనా ఏ స్థలమైనా అక్కడికి నేను వెళ్తాను. దేవా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? దేవుడు అప్పుడు అతనితో చెప్పాడట, భారతదేశం అని ఒక దేశం ఉంది. ఆ భారతదేశంలో దక్షిణ భారతదేశం అని ఒక ప్రాంతం ఉంది. ఆ దక్షిణ భారతదేశంలో నిజాములు పరిపాలన చేసే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నువ్వు సేవ చేయాలి. బిడ్డలారా, దరిదాపుగా 26 సంవత్సరాల వయసులో తన భార్య పేరు హేనా, ఉండ్రూఫ్ తన భార్య హేనా, వారిద్దరూ కలిసి రష్యా దేశం నుండి మన తెలంగాణ ప్రాంతం ఎయిర్పోర్ట్ దగ్గరికి కొంత దూరం కాలినడకన, మరికొంత దూరం గుర్రపు బండ్ల మీద, మరికొంత దూరం కాలినడకన దేవుని సేవ కొరకు ఈ తెలంగాణ గడ్డ మీద సేవ చేయటానికి 3 సంవత్సరాలు కాలినడకన నడుచుకుంటూ మన ప్రాంతానికి వచ్చారు. సేవకులుగా నేను చాలాసార్లు, ప్రభా నాకు కారు లేదే, ప్రభా నాకు 2 వీలర్ లేదే, ప్రభా నాకు ఆ వాహనం లేదే, ఈ వాహనం లేదేనని లేని దాన్ని గురించి ఆలోచిస్తా కృంగిపోతున్న పరిస్థితులు. ఆ దైవజనుడికి ఏ వాహనం లేదు. విచిత్రం చూడండి, రష్యా నుండి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్, పాకిస్తాన్ నుండి రాజస్థాన్, రాజస్థాన్ నుండి గుజరాత్, గుజరాత్ నుండి మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి మన తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టాడు. వాళ్ళు కాలినడక మీద నడుచుకుంటూ రావటానికి, గుర్రబండ్ల మీద ప్రయాణం చేసుకుంటూ రావటానికి, ప్రయాణానికే 3 సంవత్సరాల కాల వ్యవధి పెట్టింది. దేవుని పని అంటే ఎంత పిచ్చి ప్రేమ. వాళ్ళకు రష్యా దేశంలో కుటుంబాలు ఉన్నాయి, చక్కటి ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి. వాటికి మించి దేవుని పనిని ప్రాణాధికంగా ప్రేమించారు. వాటికి మించి దేవుని పని ప్రాణాధికంగా ప్రేమించారు. సేవ చేయటం ప్రారంభించి భువనగిరి ఆ ప్రాంతంలో వాళ్ళు సేవ చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తే ఆ కాలపు నైజాం రాజు
బాబు ఇక్కడ వద్దు, నా మాట విను, కాస్త అపాయకరమైన స్థలం ఇది, దీనికి దగ్గరలోనే జనగాం ఖమ్మం వెళ్ళే రూట్లో జనగాం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేసుకో, అక్కడ ఎవరు నిన్ను ముట్టుకోకుండా నీకు భద్రత ఇస్తానని చెప్తే తాను తన భార్య ఆ ప్రాంతానికి వచ్చారు. ఒక కూతురు పుట్టింది, వైద్య సదుపాయం సరిగ్గా లేక చనిపోయింది. ఆ తర్వాత 5 పిల్లలు పుట్టారు. పుట్టిన ఈ కొద్ది కాలంలోనే 14 సంవత్సరాల సేవకుడు సేవ చేసి దేవుని సువార్త సేవ నిమిత్తం జనగాం ప్రాంతంలో 57 ఎకరాల స్థలం దేవుని పరిచర్య కొరకు కొన్నాడు. ఎంత చెప్పాలి ఎంత? 57 ఎకరాల స్థలం. రాగల కాలంలో ఏదో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని తన కడుపు చంపుకొని, తన పిల్లల సుఖ సౌఖ్యాలు చంపుకొని, హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే ఎక్కడ 1000 రూపాయలు అవుతుందోనని ఆ డబ్బు దేవుని సేవ ఖర్చు పెట్టాలని చెప్పి వచ్చిన డబ్బును తన సుఖాల కోసం వినియోగించకుండా దేవుని మందిరం కొరకు 57 ఎకరాల స్థలం కొన్నాడట. తర్వాత విషయం ఏంటో తెలుసా? ఆ దినాల్లో రాజుల పిల్లలు చదువుకోవటానికి నైజాం రాజు హైదరాబాద్ పట్టణంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అదేనా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రాజుల పిల్లలు చదువుకోవటానికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కట్టితే ఈ దైవజనుడు అది చూసి రాజుల పిల్లలు చదువుకోవటానికి నైజాం రాజు ఎలాంటి స్కూల్ అయితే కట్టాడో నేను కూడా ఒక స్కూల్ కడతా అదే నమూనాతో. ఎవరు చదువుకోవటానికో తెలుసా? దేవుని పిల్లలు చదువుకోవటానికి, దేవుని కుమారులు చదువుకోవటానికని అదే నమూనాలో జనగాం ప్రాంతంలో అలాంటి అద్భుతమైన స్కూల్ కట్టాడు. సేవ అలా జరుగుతుంది. 44వ సంవత్సరంలో చనిపోయాడు ఆయన, చిన్న వయసులో చనిపోయాడు. 5 పిల్లలను పెట్టుకొని ఆ తల్లి కొంతకాలం సేవ చేసింది. సేవ వేరే వాళ్ళకి అప్పగించి తన దేశానికి వెళ్ళిపోయింది. ఇంత సుచరిత్ర కలిగిన ఆ మందిరాన్ని చూడటానికి దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు జనగాం ప్రాంతానికి వెళ్ళాడట. వెళ్ళేటప్పుడు మనసులో ఏమనుకున్నాడో తెలుసా? 57 ఎకరాలు, ఇదిగో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ధీటుగా ఒక అద్భుతమైన స్కూల్, ఆ స్కూల్ ఎట్లా ఉంటుందో చూద్దాం, ఆ స్థలాలు ఎట్లా ఉంటాయో చూద్దాం, ఆ ప్రాంతం ఎట్లా ఉంటుందో చూద్దామని ఆశతో ఆతురతతో అక్కడికి వెళ్తే స్కూల్ ఉన్న చోటట వినాయకుడి బొమ్మ ఉందట. ఏంటండి ఇది ఎక్కడుంది? 57 ఎకరాల స్థలం అన్నారు కదా, ఏమైపోయింది? ఒకప్పుడు ఇక్కడ స్కూల్ ఉండేది కదా, ఏమైపోయింది? స్థానిక విశ్వాసులు చెప్తున్నారట 57 ఎకరాల్లో 51 ఎకరాలు అమ్మేసుకున్నారయ్యా, అమ్మేసుకున్నారు. అమ్మింది ఎవరికో తెలుసా? దేవుని మందిరం అమ్మింది ఎవరికో తెలుసా? బ్రాందీ షాపులకి. దేవుని మందిరపు స్థలం ఎవరికి అమ్మారో తెలుసా? క్లబ్బులకి. దేవుని మందిరపు స్థలం దేనికి అమ్మారో తెలుసా? సినిమా హాళ్లకు. క్రైస్తవుడు ప్రార్థన చేసేదేమో సినిమా హాళ్ళు దేవుని మందిరాలుగా మారాలని, క్లబ్బులు దేవుని మందిరాలుగా మారాలని. ఒకప్పుడు దేవుని మందిరాలుగా ఉన్న స్థలాలు అమ్మి చివరికి ఈ స్థలం ఉందే గీతాంజలి అనే స్కూల్ వాళ్ళకి అమ్మేరయ్యా. ఎవరు? క్రైస్తవులు. ఎవరు? దేవుని సేవకులు. ఎవరు? కమిటీ వాళ్ళు. ఆ మిషనరీస్ ఏమో ప్రాణాలు దారబోసి దేవుని రాజ్య వ్యాప్తి జరగాలని 57 ఎకరాల పొలం కొంటే దేవుని పేరు చెప్పుకొని మోసం చేస్తున్న వ్యక్తులు. క్రైస్తవ జనమా, దేవుని డబ్బుతో ఒకడు ఆడుకుంటే ఉగ్రత దిగొస్తుంది, జాగ్రత్త. మిషనరీస్ మనకు సంపాదించి పెట్టిన ఈ వస్తువులు వాళ్ళ ధనధాన్యాల్లో నుంచి, సమృద్ధిలో నుంచి ఇవ్వలేదు. వాళ్ళ కడుపు చంపుకొని, వాళ్ళ సుఖ సంతోషాలు చంపుకొని, వాళ్ళ విలాసాలు చంపుకొని, వాళ్ళ ప్రాణాన్ని దారపోసి మనకిస్తే అది అంతకంతకు విస్తరించున్నట్లుగా దేవుడు కృప చూపించును గాక. కానీ ఈ కాలంలో ఏమైపోయిందో తెలుసా? దేవుని పేరు చెప్పుకొని బ్రతికే సేవకులు ఉన్నారు, కానీ
దేవుని పేరు కొరకు బ్రతికే సేవకులు కరువు అయిపోయారు. ఒక సేవకుడు చెప్తున్నాడు, నేను సేవకు రాకమునిపండే నాకేమీ లేదు, 20 సంవత్సరాలు సేవ చేశాను, ఇప్పుడు నాకు లేదంటూ ఏమి లేదండి. సేవకు రాకమునుపు నాకేమి లేదు. ఈరోజు ఇదే పట్టణంలో దేవుని మహా గొప్ప కృపను బట్టి 18 ఎకరాల పొలం ఇచ్చాడండి దేవుడు నాకు. ఆమేనా? ఎందుకు ఆమేనా? విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో పొలాలు కొనుక్కోవటం సేవకుడు చేసే పని. విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో తాత ముత్తాతలు పిల్లల తరానికి సరిపడే ఆస్తి సంపాదించుకోవటం సేవకుడి పని. ఈలోపు ఆయన ఆ మాట చెప్తూ ఉంటే వాళ్ళ పక్క విశ్వాసులు చెప్తున్నారు, అయ్యా మా అయ్యగారు ఎంత మంచోడంటే మా విశ్వాసులందరికీ 3 రూపాయల ధర్మ వడ్డీకి ఇస్తాడు. ఎక్కడైనా పెళ్లి కుదిరిస్తే ఓ 10 లక్షల రూపాయల కట్నం అయితే కట్నంలో కూడా మా అయ్యగారు దశంభాగం అడుగుతాడు. అయ్యగారు అంత మంచి అయ్యగారు. కొందరు దేవుని పేరు చెప్పుకొని బ్రతకాలని వస్తే నో డౌట్, నా హృదయపూర్వకంగా నమ్ముతున్నా, ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని ప్రేమించి దేవుని కొరకు ప్రాణం పెట్టే సేవకులను దేవుడు మీకు వరంగా దయచేశాడు. అసలు ఈ ప్రాంతంలో ఇప్పుడు పరంజ్యోతి గారు హైదరాబాద్లో హాయిగా సేవ చేసుకోవచ్చు, ఆ మాట అనలేను, కానీ హాయిగా సేవ చేసుకోవచ్చు. కానీ ఈ గడ్డకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ ప్రజల మీద, మీ మీద దైవ సేవకుడుకున్న భారం. హనుమంతరావు గారు ఎక్కడో సేవ చేసుకోవచ్చు. అయిలారా మిషనరీస్ చరిత్ర మనం చూస్తే వాళ్ళు ప్రభు కొరకు పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డారు. ముగిస్తున్నాను, ఇక సమయం అయిపోయింది కనుక. జీవితంలో ప్రభు కొరకు నువ్వు ఎంత ఖర్చు చేసుకుంటావో పరలోకంలో అది అంత నీకు మహిమగా మారిపోతాయి. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్పు. నువ్వు ఎంత వ్యయపరుచుకుంటావో, ఎంత ఖర్చు చేసుకుంటావో, ఎంత త్యాగం చేసుకుంటావో, అక్కడ భక్తుడు అంటాడు, అతి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. ఈ మాట చెప్పండి. అంటే పునరుద్ధానం ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. కొంచెం గట్టిగా, అతి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. నా ప్రభు బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతాను, యేసయ్య ప్రత్యక్షతలో మనకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలా, అతి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలా? మరలా అడుగుతాను, యేసయ్య మహిమ కలిగిన రాకడలో మనకు పునరుద్ధానం కావాలా, శ్రేష్టమైన పునరుద్ధానం కావాలా, అతి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలా? ఎంతమందికి కావాలి అతి శ్రేష్టమైన పునరుద్ధానం? చేతులు తమ్ముడా కొంచెం వాళ్ళని ఒకసారి వీడియో చేయించు, నాకు చాలా అవసరం ఉంది. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు తెంచకూడదు. మీకు అతి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలంటే 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు అమ్మి దేవుని సేవకి ఇచ్చేసేయండి. ఒక్కళ్ళ ఆమెనల్లా. మీకు 2 ఎకరాల పొలం ఉంటే, విద్యాసాగర్ అన్న 2 ఎకరాలు ఉందా? 2 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరం పొలం దేవుని సేవకి, అది కూడా ఎలాంటి సేవకో తెలుసా? యేసయ్య పని కొరకు పానార్పణంగా పోయబడే ఆ సేవకుల కొరకు మిమ్మల్ని మీరు వ్యయపరుచుకుంటే అతి శ్రేష్టమైన పునరుద్ధానంలో పరలోకంలో ఉన్నత స్థలములో ఉండే భాగ్యం దేవుడు మీకు ఇస్తాడు. ఇంకా చాలా వర్తమానాలు యూట్యూబ్లో ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ 2100 వర్తమానాల దాకా ఉన్నాయి. 2,10,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వేల వర్తమానాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు షార్ట్ మెసేజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. కొన్ని వేల మంది ప్రజలు వింటూ ఆశీర్వదించబడుతున్నారు. నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకే ఒక్క ఆశ, ఈరోజు ఈ స్థలంలో మేము ఎంతమందిని చూస్తున్నాము, మరలా మీ ముఖాలన్నీ పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడు మాకు ఇవ్వాలి. ఈ కూడికొచ్చిన బిడ్డల్లో ఒక డెక్క కూడా విడవబడకూడదు.